Yes, sir. Okay. Thank you, sir. Yes, good afternoon, everyone. This is the third school complex agenda orientation for the academic year 24-25. సో ఆల్రెడీ మనకు ఆగస్ట్లో స్టార్ట్ అయిందండి. ఆగస్ట్లో ఫస్ట్ జరిగింది స్కూల్ కాంప్లెక్స్. సెకండ్ స్కూల్ కాంప్లెక్స్ సెప్టెంబర్లో జరిగింది. ఇప్పుడు అక్టోబర్ మంత్లో జరగబోతోంది. సో దీనికి సందర్భంగా ఇప్పుడు మనకు ఎవ్రీ మంత్ ఏంటి అంటే మనకు మానిటరింగ్ ఫార్మాట్ ఒకటి మనము పెడుతున్నాము. ఆ మానిటరింగ్ ఫార్మాట్ అక్కడ ఎవరైతే మానిటరింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అది సబ్మిట్ చేస్తున్నారు. అది సబ్మిట్ చేస్తున్నప్పుడు దానిలో వచ్చే రెస్పాన్సెస్‌ని బట్టి మనము ఏ విధంగా ఉంది, మనకక్కడ ఫీల్డ్ లెవెల్ రెస్పాన్సెస్ ఏ విధంగా ఉంది అనేది మనము అసెస్ చేసుకుంటున్నాము. దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఒక స్కూల్ కాంప్లెక్స్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా టీచర్స్‌కి ఒక లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా ఉండాలనేసనే మన ఉద్దేశం కాబట్టి, దాని ఆబ్జెక్టివ్ కాబట్టి, ఆ విధంగానే దాన్ని మనము డిజైన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. ఫీల్డ్ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ని బట్టి. బట్ ఇక్కడ ఒకటి గమనించడం జరిగింది ఏంటి అంటే, ఆ మానిటరింగ్ ఫార్మాట్ విజిటింగ్ ఆఫీసర్స్ మాత్రమే మాక్సిమం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేస్తున్నారే తప్ప, అది స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్‌కి అది కంపల్సరీ అండి. విజిటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ పాసిబుల్ టు విజిట్ ఆల్ ద స్కూల్ కాంప్లెక్సెస్ ఆన్ 2 days. కంప్లీట్‌గా వచ్చి డిస్ట్రిక్ట్‌లో జరుగుతున్న అన్ని స్కూల్ కాంప్లెక్సెస్ వచ్చి విజిట్ చేయలేరు కాబట్టి, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అక్కడే ఉండి దాన్ని నిర్వహించాలి కాబట్టి, వాళ్ళు కంపల్సరీగా మానిటరింగ్ ఫార్మాట్‌ని వాళ్ళు సబ్మిట్ చేయాలి. వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ రెస్పాన్సెస్ అనేది నంబర్ కూడా పెరుగుతుంది. అదర్‌వైజ్ నంబర్ మనకు స్కూల్ కాంప్లెక్సెస్ ఏమో 4000లో ఉంటే రెస్పాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉంటున్నాయండి కొన్ని జిల్లాల్లో. చాలా కంపారిటివ్‌లీ 3 డిజిట్స్‌లో ఉంటే స్కూల్ కాంప్లెక్సెస్ మనకొచ్చే రెస్పాన్సెస్ మాత్రం సింగిల్ డిజిట్ ఆర్ 2 డిజిట్స్. కాబట్టి అదొక్కసారి చూసుకోండి. సో ఎవ్రీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మస్ట్ అండ్ షుడ్ ఫిల్ అండ్ సబ్మిట్ ద మానిటరింగ్ ఫార్మాట్. ఇట్ ఈస్ అ మ్యాండేట్ ఫర్ దెమ్. వాళ్ళకది కంపల్సరీ అండి. తర్వాత ఏ మానిటరింగ్ ఆఫీసర్ ఐదర్ అట్ మండల్ లెవెల్ లైక్ MEOలు వెళ్తే ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ DEOలు గానియండి, APCలు గానియండి, డైట్ ప్రిన్సిపల్స్ గానియండి, AMOలు ఆర్ ఎనీ సెక్టరల్ ఆఫీసర్స్ వాళ్ళు వెళ్లారంటే వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయాలి. అర్థమైంది కదండీ! ఇది కంపల్సరీగా చెప్పండి. ఇంకొకటేమంటే మా దృష్టికొచ్చింది. మేము కొన్ని స్కూల్ కాంప్లెక్సెస్ విజిట్ చేశాం. మరి అక్కడ మనమేమో స్కూల్ కాంప్లెక్స్ అజెండా అంతా ముందే రెడీ చేసి, ఓరియంటేషన్ ఇచ్చి, మనం అన్నీ పంపిస్తుంటే కూడా, కింద RPస్‌కి మాత్రం ఆ రోజు స్కూల్ కాంప్లెక్స్ జరుగుతున్న రోజు మాత్రమే ఆ అజెండా చేతికొస్తోంది. 9:00 స్కూల్ కాంప్లెక్స్ జరుగుతా ఉంటే, వాళ్ళకు 8:45 వాళ్ళక్కడికి వెళ్లి రిపోర్ట్ చేస్తే, 8:45 వాళ్ళకు అజెండా చేతిలో పెట్టి, మీరు ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి చెప్పండి అని చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఆల్ ద RPs మనం సెలెక్ట్ చేసున్నాము. మండల్ లెవెల్, కాంప్లెక్స్ లెవెల్ RPs సెలెక్ట్ చేసున్నాము. ఆ RPs కంపల్సరీగా వాళ్ళకు ప్రయర్ ఇంటిమేషన్ ఉండాలి. దట్ హ్యాస్ టు బి ఎన్ష్యూర్డ్ బై ద మండల్ లెవెల్ పీపుల్ లైక్ MEOs అండ్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్. వాళ్ళ ద్వారానే అది ఎన్ష్యూర్ చేయగలుగుతారు. సో అది ఒక్కసారి AMOs అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే, అదొక్కసారి మీరు మీ మండల్ లెవెల్ MEOస్‌తో రివ్యూ చేసుకోండి. రివ్యూ పెట్టుకోండి. ఇప్పుడు వర్కింగ్ డేస్ కాదు కాబట్టి 14థ్ స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఆ రోజు ఒక్కసారి మీరు అవన్నీ రివ్యూ చేసుకోండి. రివ్యూ చేసుకొని MEOస్‌కి స్ట్రిక్ట్‌గా చెప్పండి. అది కంపల్సరీగా అందరికి స్కూల్ కాంప్లెక్సెస్ హెడ్ మాస్టర్స్‌కెళ్ళాలి. వాళ్ళ దగ్గర నుంచి ఐడెంటిఫైడ్ RPస్‌కి ముందే వెళ్లితే తప్ప వాళ్ళు ప్రిపేర్ అయ్యి చెప్పలేరండి. కాబట్టి ఇదొక్కటి మాత్రము మీరు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మీరు 14థ్ రివ్యూ అనేది మీరు పెట్టుకోవాలి. సో నౌ LFE నుంచి మనకు ఈ మానిటరింగ్ ఫార్మాట్స్ ఎవరైతే దాన్ని మొత్తం అంతా డేటాని వాళ్ళు అసెస్ చేస్తున్నారో, మనకు రిపోర్ట్ ఇస్తున్నారో LFE వాళ్ళిప్పుడు ఐ రిక్వెస్ట్ యజ్ఞ టు ప్రెజెంట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద లాస్ట్ మంత్. థ్యాంక్ యూ. Yeah, sure, ma'am. Thank you. Yeah, I'm just sharing the screen. Please confirm, ma'am, as it is visible or not. Screen కనబడుతుందా మ్యామ్? Yes, it's visible. అందరికీ నమస్కారం అండి. మనం లాస్ట్ మంత్ ఏదైతే ఆగస్ట్ మంత్ ఈ యొక్క మానిటరింగ్ ఎనాలిసిస్ చేసామో, అదేవిధంగా సెప్టెంబర్ మంత్ ఎనాలిసిస్ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ఇది మోస్ట్లీ ఆగస్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ మంత్కు ఏ విధంగా ఇంప్రూవ్మెంట్, ఐ మీన్ గ్రోత్ ఏ విధంగా ఉంది అనేది ఈ ఒక 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 15-20 మినిట్స్లో మనం చూడబోతున్నాం. సో స్పెషల్గా ఈ యొక్క మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఎంత రెస్పాన్సెస్ వచ్చినాయి, అదేవిధంగా అటెండెన్స్ మరియు పార్టిసిపేషన్ ఇన్సైట్స్ ఏంటి, అండ్ కొన్ని పారామీటర్స్ మనం అందులో మెన్షన్ చేయడం జరిగింది ఆ మానిటరింగ్ ఫామ్లో. వాటి బేస్డ్ మీద ఏ విధంగా రెస్పాన్సెస్ వస్తున్నాయి అనేది కూడా మనం చూడబోతున్నాం. ఎట్ ద ఎండ్ కీ ఫైండింగ్స్ ఏంటి త్రూ ది మానిటరింగ్ ఫామ్ అనేది చూడబోతున్నాం. సో అందులో స్పెషల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఆగస్ట్ మంత్లో మనకి ఓవరాల్గా 2948 రెస్పాన్సెస్ రావడం జరిగింది అక్రాస్ ది కాంప్లెక్సెస్. ఈ సెప్టెంబర్ మంత్ మనం చూసుకున్నట్లయితే 3248 రెస్పాన్సెస్ రావడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 4000 చేంజ్ కాంప్లెక్సెస్ నుంచి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు రెస్పాన్సెస్ ఉన్నాయి. సో స్పెషల్గా ఈ సెప్టెంబర్ మంత్ చూసుకున్నట్లయితే మనకి ఏలూరు నుంచి కోనసీమ, ప్రకాశం, శ్రీ సత్యసాయి మరియు తిరుపతి నుంచి మోర్ దెన్ 200 రెస్పాన్సెస్ వచ్చినాయి. సో ఇందులో మానిటరింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారనేది మీరు ఈ కార్నర్లో చూడొచ్చు. డిఈఓ, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓస్ అండ్ టిఎస్ఎస్ అంటే లైక్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ లాగా, ఏఎంఓస్ అండ్ ఈ కాంప్లెక్స్ హెచ్ఎమ్స్, డైట్ ప్రిన్సిపల్స్, స్టేట్ ఆఫీసర్స్, ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ రెస్పాన్సెస్, టోటల్ ఓవరాల్ రెస్పాన్సెస్ ఇవి అండి. సో యూ జస్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏ విధంగా ఉంది అనేది. అండ్ ఇక్కడ మనము స్పెషల్గా రిసోర్స్ పర్సన్స్ అవైలబిలిటీ మరియు అండ్ వాళ్ళు యొక్క మంత్లీ కాంప్లెక్స్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, అవైలబుల్ నుంచి ఎంతమంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో సెప్టెంబర్ మంత్లో మనకి ఏదైతే రెస్పాన్సెస్ వచ్చినాయో వాటిని బట్టి 8197 రిసోర్స్ పర్సన్స్ యొక్క కాంప్లెక్సెస్లో ఉన్నారు అనేది డేటా చెప్తుంది. వారిలో 8085 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇది రిసోర్స్ పర్సన్స్ అవైలబుల్ అనేది ఫ్రమ్ ది సెప్టెంబర్ మంత్. అండ్ ఈ యొక్క విజిట్ అనాలిసిస్ ఇందాక మ్యామ్ చెప్తున్నట్లు ప్రతి ఒక్కరు కూడా పర్టికులర్లీ కాంప్లెక్స్ హెచ్ఎమ్స్ అనేది యొక్క మానిటరింగ్ ఫిల్ చేయాలనేది, ఇట్లా క్యాడర్ వైజ్గా ఎవరెవరు ఎన్ని డిస్ట్రిక్ట్స్, ఎన్ని కాంప్లెక్స్ మీటింగ్స్ విజిట్ చేసి వాటిని అప్డేట్ చేశారు అనేది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ మీటింగ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ది కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది 1315కి రీచ్ అయిందండి. ఇన్ని రెస్పాన్సెస్ సెప్టెంబర్ మంత్లో రావడం జరిగింది. సిమిలర్లీ ఎంఈఓ 2 అండ్ దగ్గర చూసుకుంటే కొంత ప్రోగ్రెస్ అయితే కనపడుతుంది మనం 966 నుంచి 992 వరకు. సో అదేవిధంగా మీరు అదర్ అఫీషియల్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్సెస్ కూడా మీరు చూడవచ్చు. స్పెషల్లీ అబౌట్ ది అవైలబిలిటీ అండ్ విజిట్స్, మనము మానిటరింగ్ ఫామ్లో కంపల్షన్ చేసింది ఏమంటే సిఆర్పి అనేవాళ్ళు, కాంప్లెక్స్ హెచ్ఎం అనేవాళ్ళు డ్యూరింగ్ ది కాంప్లెక్స్ మీటింగ్ అనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవైలబుల్ ఉండాలి అని. అండ్ ఎంఈఓస్ ఆర్ రికమెండెడ్ టు విజిట్ ఫ్యూ కాంప్లెక్సెస్ డ్యూరింగ్ ది కాంప్లెక్స్ మీటింగ్. ఈ సినారియోలో మనకి సిఆర్పిస్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 90% అవైలబుల్ ఉన్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా హెచ్ఎమ్స్ అవైలబిలిటీ కూడా 98% కాంప్లెక్స్ హెచ్ఎమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది కాంప్లెక్స్ మీటింగ్స్ డ్యూరింగ్ ది కాంప్లెక్స్ మీటింగ్ అని. ఎంఈఓ విజిట్ కూడా జరుగుతుంది అనేది మనకి ఒక ఓవరాల్ రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ స్పెషల్గా ఇంకొకటి ఏమంటే మనం ఏదైతే కాంప్లెక్స్ మీటింగ్ చేయబోతున్నామో దాని యొక్క వెన్యూ అనేది మనము కొంత అడ్వాన్స్గా షేర్ చేయాలి అనేది కూడా ఉంది. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ 3-4 బార్స్ ఆగస్ట్ మంత్, ఇవి సెప్టెంబర్ మంత్. సో ఆల్మోస్ట్ 70% బిఫోర్ 3 days షేర్ చేయడం జరుగుతుంది. ఒక 10% ఆగస్ట్లో, ఈవెన్ సెప్టెంబర్లో చూసుకుంటే 6% కొంత లేటుగా రావడం జరుగుతుంది ఈ యొక్క డేటా టు ది టీచర్స్. మనం దీన్ని కొంచెం గమనించాలి. మనం వన్స్ ఏదైతే కాంప్లెక్స్ వెన్యూ డిసైడ్ చేస్తామో ఇమీడియట్గా టీచర్స్కి
మినిమం ఒక 2 to 3 డేస్ ముందు పంపిస్తే వాళ్ళకి కొంచెం ప్లానింగ్ చేసుకోవడానికి అవగాహన పాసిబిలిటీ ఉంటుందనేది ఈ యొక్క డేటా మనకి చెప్తుంది. అండ్ ఇది అబౌట్ టీచర్ అటెండెన్స్. మనకి స్కూల్స్ అనేవి ఇన్ని అటాచ్ అయ్యి ఉన్నాయి కాంప్లెక్స్ మీటింగ్స్లో అరౌండ్ 78,960 అని. ఈ అటాచ్ అయిన స్కూల్స్లో టీచర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 1,21,482. సో ఇది మనకి ఎందుకు ఇంత నెంబర్ చూపిస్తుంది అంటే ఓన్లీ మన రెస్పాన్సెస్ ఏదైతే 3,400 చేంజ్ వచ్చినాయో వాటి నుంచి మాత్రమే ఈ డేటా తీసుకోవడం జరిగింది. కాబట్టి టీచర్స్ది ఇట్లా ఓన్లీ 1,21,000 చూపిస్తుంది అవుట్ ఆఫ్ 1,60,000. సో అయితే ఇంతమందిలో ఓన్లీ 96,000 అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ గ్యాప్ చూసుకున్నట్లయితే 96,000కి 1,20,000కి కొంత గ్యాప్ ఉందండి. సో విచ్ మీన్స్ మనందరం కూడా ఈ యొక్క టీచర్స్ని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఒక కాంప్లెక్స్ మీటింగ్ టైంలో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనేది. సో అదర్ మేజర్ పారామీటర్స్, అదర్ థింగ్ ఏమంటే కొన్ని పారామీటర్స్ మనము మెన్షన్ చేయడం జరిగింది. అంటే టు స్ట్రెంగ్తెన్ ది స్కూల్ కాంప్లెక్స్ అనే దాన్ని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఆ యొక్క పారామీటర్స్ చూడొచ్చు. పర్టికులర్గా ఫెసిలిటేటర్ ప్రిపేర్డ్నెస్, వెల్ ప్రిపేర్డ్ అయ్యారా లేరా అనేది మనకి ఏ అనేది ఆగస్ట్ మంత్ది, A+ అనేది సెప్టెంబర్ మంత్ది ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్ రెస్పాన్సెస్ మనకు వచ్చింది 80% ఆఫ్ ది రిసోర్స్ పర్సన్స్ ఐ మీన్ ఫెసిలిటేటర్స్ ప్రిపేర్ అయ్యారు అనేది. అండ్ డిస్కషన్ అంది ప్రీవియస్ మినిట్స్ ఆఫ్ మీటింగ్, ఏదైతే ప్రీవియస్ కాంప్లెక్స్ మీటింగ్లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఉంటాయో అవి మళ్ళీ రీకాల్ చేస్తున్నారా లేదా అనేది చూస్తే సెప్టెంబర్ మంత్లో వి కుడ్ సి 98% దే ఆర్ డిస్కసింగ్ అని. అదేవిధంగా టీచర్ పార్టిసిపేషన్ ఇన్ షేరింగ్ దర్ బెస్ట్ ప్రాక్టీసెస్, అగ్రీడ్ నాట్ అగ్రీడ్ అని చూసుకుంటే అగ్రీడ్ అని ఆల్మోస్ట్ 97%. అంటే టీచర్స్కి వాళ్ళకి బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేయడానికి స్పేస్ ఉంది అనేది ఈ యొక్క ఇండికేటర్ చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క కాంప్లెక్స్ మీటింగ్స్ ఏదైతే అటెండ్ జరుగుతున్నాయో టీచర్స్ యొక్క ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తున్నాయా లేదా అని మనం చూస్తే ఇక్కడ డీకాలం మీరు గమనించినట్లయితే 93% ఎస్ ఇవి ఏదైతే వాళ్ళ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో డ్యూరింగ్ ది క్లాసెస్ అవి యూజ్ అవుతున్నాయి అన్నట్లుగా ఈ యొక్క ఇండికేటర్ చూస్తుంది. అదేవిధంగా స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ బేస్డ్ మీద ఈ యొక్క సెషన్స్ జరుగుతున్నాయా లేదా అనేది కూడా ఇంకొక పారామీటర్ మనం అడగడం జరిగింది. సో ఆల్మోస్ట్ 96% అనేది ఎస్ అని రావడం జరిగింది. మీరు గమనించినట్లయితే అన్ని పారామీటర్స్లో కూడా మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కి దెర్ ఇస్ ఎ గ్రోత్ ఫర్ ఆల్ ద పారామీటర్స్ లైక్ 2 to 5% అట్లా. And there are other things also, especially about the resource availability. For example, availability of the physical resources 81% అవైలబుల్ ఉన్నవి అని చెప్తున్నారు. అదేవిధంగా డిజిటల్ రిసోర్స్ కూడా 88% అవైలబుల్ ఉన్నవని. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్టికులర్గా ఇవి 2 థింగ్స్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. I and J, యాక్షన్ ఓరియంటెడ్ డిస్కషన్స్. కాంప్లెక్స్ మీటింగ్ జరిగేటప్పుడు ఏదైతే మనం సెషన్స్ ప్లాన్స్ పంపిస్తున్నామో దాని బేస్ మీద, అదేవిధంగా దాంట్లో డిస్కస్ చేసిన తర్వాత ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అని డిస్కషన్ జరుగుతున్నాయా లేదా అంటే మనకి ఇక్కడ ఎస్ 77% అనేది రావడం జరిగింది. సో రిమైనింగ్ 23% అనేది వి నీడ్ టు థింక్, అంటే ఏ విధంగా యొక్క డిస్కషన్స్ మనం ఇంకా స్ట్రెంథెన్ చేయాలి అనేది. రిలవెన్స్ ఆఫ్ ది అజెండా అనేది చూస్తే 89% అనేది అజెండా రిలవెంట్ డిస్కషన్ జరుగుతున్నాయి అనేది ఈ యొక్క డేటా చెప్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మోస్ట్లీ ద అవైలబిలిటీ ఆఫ్ ది డిజిటల్ రిసోర్సెస్ అనేది మనకి గమనించుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంతవరకు ఉంది అనేది మీరు చూసుకున్నట్లయితే ఈ కాలం 90% ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది అని, 10% లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. స్మార్ట్ టీవీ అవైలబిలిటీ ఉందా అని అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 51% అవైలబుల్ ఉంది అని అంటున్నారు. ఐఎఫ్బి ప్యానెల్ ఉందా అనే దానికి ఎస్ ఆల్మోస్ట్ 96% అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా ప్రొజెక్టర్ ఉందా అంటే 31% ప్రొజెక్టర్ ఉంది అనేది. అంటే ఇట్స్ మోస్ట్లీ అబౌట్ ద రిసోర్సెస్ అవైలబుల్, పర్టికులర్లీ ద డిజిటల్ రిసోర్స్ అని. అండ్ వన్ మోర్ థింగ్, అప్డేటింగ్ ది మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఇట్స్ ఆల్మోస్ట్ 99% ప్రతి కాంప్లెక్స్ మీటింగ్లో కూడా ఈ యొక్క మినిట్స్ ఆఫ్ మీటింగ్ని, అంటే ఏదైతే డిస్కషన్ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా డాక్యుమెంట్ చేస్తున్నారు.
అనేది చెప్పడం జరిగింది. అదో విధంగా సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉందా, అంటే రెస్పెక్ట్ఫుల్ కల్చర్ అట్లా ఉందా అనే దానికి మనం చూసుకున్నట్లయితే 73% ఎస్, ఆ యొక్క సోషల్ సెట్టింగ్ అనేది సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంది అనేది ఈ యొక్క డేటా ద్వారా మనకి తెలుస్తుంది. అండ్ స్పెషల్గా ఈ యొక్క కీ ఫైండింగ్స్ అంటే ఓవరాల్గా ఈ యొక్క డేటాని చూసి కొన్ని మనము ఫిగర్ అవుట్ చేయడం జరిగింది. స్పెషల్గా ఎంఓఎంస్ డ్యూరింగ్ ద సెషన్స్ అటెండ్ అవుతున్నాయి, ఐ మీన్ అప్డేట్ చేస్తున్నారా లేదా అనేది మనకి ఇది ఆగస్ట్ మంత్ నుంచి చూస్తే ఆగస్ట్ మంత్లో కూడా 97% ఇట్స్ అ గుడ్ నెంబర్. ఇట్స్ ఇంక్రీజ్ టు 99%, అంటే 2% గ్రోత్ ఉంది. ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్ గుడ్. ఈవెన్ టీం నుంచి మేము వెళ్ళి చూసినప్పుడు కూడా ఇట్స్ హ్యాపెనింగ్ రియల్లీ ఎక్సలెంట్. అండ్ ద అదర్ థింగ్, టీచర్స్కి వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడానికి స్పేస్ ఉందా లేదా అనే విషయం దగ్గర దెర్ ఇస్ అ గ్రోత్. ఐ మీన్ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ కూడా మనకి 96% ఎస్ఎన్ రావడం జరిగింది. ఈ మంత్ అది ఇట్ ఇంక్రీజ్ టు 97%. అండ్ ఇంకొకటి లెర్నింగ్ అవుట్కమ్స్, ఏదైతే స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్కి ఎంతవరకు ఈ యొక్క డిస్కషన్స్ యూజ్ అవుతున్నాయి అనేది 95% లాస్ట్ మంత్, అండ్ ఈ మంత్ 96% ఉండటం జరిగింది. సో అదర్ థింగ్, ఈ యొక్క డిస్కషన్స్ ఏదైతే జరుగుతున్నాయో కాంప్లెక్స్ మీటింగ్స్లో అవి అజెండాకి అలైన్డ్గా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకున్నట్లయితే 86 నుంచి 89% వీ కెన్ సీ, అండ్ 3% గుడ్. కోర్స్ లాస్ట్ మంత్లో కూడా గుడ్ ప్రోగ్రెస్ ఉంది 86 నుంచి 87 అనేది. అండ్ ఇక్కడికి మనము కొంచెం చూసుకోవాల్సింది ఉందండి. 77 అండ్ 71 లాస్ట్ టైం మనకి అరౌండ్ 70 దగ్గర రావడం జరిగింది. ఇది స్పెషల్గా ఏదైతే డిస్కషన్ జరుగుతున్నాయో ఈ యాక్షన్ ఓరియంటెడ్గా జరుగుతున్నాయా లేదా అనేది ఈ యొక్క పారామీటర్ చెప్తుంది. 77% అనేది ఎస్, ఏదైతే సెషన్ ప్లాన్స్ మనం షేర్ చేస్తున్నామో దాని బేస్ మీద కానీ ఈ యొక్క డిస్కషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా యాక్షన్ ఓరియంటెడ్గానే, అంటే ఫర్దర్గా ఏం చేయాలి అనే దాని మీద జరుగుతున్నాయి. సో వీ కుడ్ సీ అ గుడ్ గ్రోత్ 6% ఫ్రమ్ ది లాస్ట్ టు దిస్ కాంప్లెక్స్ మీటింగ్. అండ్ యాక్టివ్లీ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది టీచర్స్ అనేది కూడా 75 to 79% ఈ యొక్క గ్రోత్ వీ కుడ్ సీ అండి. సో దీస్ ఆర్ ద కీ ఫైండింగ్స్. ఒకటి ఓవరాల్గా మనకి ఒక అదర్ ఫైండింగ్ ఏమంటే, అపర్ణ మ్యామ్ చెప్పినట్టు మనము ఆర్పీస్కి మనం ఇఫ్ యూ కెన్ షేర్ ది ద సెషన్స్, ఏదైతే అజెండా ప్రిపేర్ చేసి సెషన్స్ రెడీ చేస్తున్నారో అది చాలా యూజ్ అవుతుంది అనేది ఒక కీ ఫైండింగ్. యా, అపర్ణ మ్యామ్, వుడ్ యూ లైక్ టు యాడ్ హియర్ ఎనీథింగ్? షల్ వి గో ఫర్ ది సెషన్ ఓరియంటేషన్స్? జస్ట్ మూమెంట్, ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్ హియర్. సో ఇది మీరందరూ ఏం వాళ్ళు గమనించారు కదండి, ఈ పర్సంటేజెస్ అయితే పెరిగాయి, కొద్దిగా మైనర్ చేంజెస్ అయితే ఉంది ఫ్రమ్ ఆగస్ట్ టు సెప్టెంబర్, కొంత గ్రోత్ అయితే ఉంది. బట్ దీస్ పర్సంటేజెస్ హ్యావ్ బీన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద రెస్పాన్సెస్ రిసీవ్డ్. రెస్పాన్సెస్ ఇంప్రూవ్ అయితే పర్సంటేజెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రెస్పాన్సెస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, అక్కడి నుంచి గాన రెస్పాన్సెస్ గాన పెరిగినాయంటే మనకి పర్సంటేజెస్లో కూడా డిఫరెన్సెస్ చాలా పెరుగుతాయి. సో ఇది నెక్స్ట్ మంత్, ఈ మంత్ అయిన తర్వాత అండి, నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో మనం ఇది డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి కూడా ప్రజెంట్ చేస్తాము. సో ప్రజెంట్ చేసినప్పుడు ఇది సార్ అడుగుతారు మొత్తం అంతా కూడా. సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ ఏ రెస్పాన్సెస్ ఎవరివి ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా దాంట్లో సబ్మిట్ చేస్తున్నారా లేదా అనేది కంపల్సరీగా అది ఉంటుందండి, దాని మీద రివ్యూ ఉంటుంది. సో ఏఎంఓస్ అందరూ కూడా మీరు అలర్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ని మీరందరూ అలర్ట్ చేయాలి. ఏమి అంటే వాళ్ళు కంపల్సరీగా రెస్పాన్సెస్ని సబ్మిట్ చేస్తే అది ఇంకా మనకు ఇవి మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకొక చిన్న మార్పు, మేము లాస్ట్ మంత్ 2 months నుంచి గ్రౌండ్కి వెళ్ళి మేము చూస్తుంటే మానిటరింగ్ చేసుకుంటా ఉంటే అక్కడ మా దృష్టికి వచ్చింది ఏంటి అంటే, టీచర్స్ అంటే మనము స్టేట్ ఇనిషియేటివ్స్ కొన్ని పెట్టుకుంటాం, మధ్యలో టీచర్ ఇంటరాక్షన్కి మనం గ్యాప్ ఇస్తున్నాం అజెండాలో, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సెకండరీ కాంప్లెక్సెస్ లైక్ సబ్జెక్ట్ కాంప్లెక్సెస్. అక్కడ అందరూ టీచర్లు కొంతమంది ఏం చెప్పారంటే, మాకు టైం సరిపోవడం లేదు, మాకు సబ్జెక్ట్ ఫ్లో ఉండడం లేదు కరెక్ట్గా అని చెప్పారు. సో అందుకనేసి దిస్ టైం అజెండాలో ఏం చేశామంటే,
మార్నింగ్ అంతా కూడా మనము స్టేట్ ఇనిషియేటివ్స్ ఏవేవైతే ఉన్నాయో సాల్ట్ తరఫున కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కానివ్వండి, ఏవేవైతే ఉన్నాయో మనం చేయాల్సినటివి వాటి గురించి డిస్కషన్ పెట్టాము ప్రీ లంచ్ సెషన్లో. పోస్ట్ లంచ్ సెషన్ మొత్తం కూడా టీచర్స్కి వదిలేసామండి. వాళ్ళు లెసన్ ప్లాను, తర్వాత ఆ అక్టోబర్ మంత్లో వచ్చే కాన్సెప్ట్ ఏదైతే డిఫికల్ట్ కాన్సెప్ట్ ఉంటుందో, దాని తర్వాత దానికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ సెషన్ ఫ్లోని అక్కడ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టరే మానిటర్ చేసుకోవాలి. సో అక్కడ 2 to 4:15 వరకు కంపల్సరీగా ఆ టీచర్స్ అందరూ కూడా అక్కడ ఎంగేజ్ అవ్వాలి. టీచర్స్ అందరూ ఎంగేజ్ అయితే అది వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇట్ విల్ బి రియలీ ఫస్ట్ హాఫ్ వచ్చి మనం ఏమైతే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నామో వాటి మీద మొత్తం ఓరియంటేషన్ ఉంటుంది, వాటి మీద మొత్తం వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వాళ్ళకు సబ్జెక్ట్ కాంప్లెక్స్ కాబట్టి సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నారు, వాళ్ళ క్లాస్ రూమ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నారు, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అనేది వాళ్ళ అక్కడ డిస్కషన్కి మనం ఓపెన్ ఫారం మనం ప్లాన్ చేస్తున్నాము. సో దిస్ టైం మాత్రము ఆ విధంగానే ఉంటుంది. సో యజ్ఞ గారు ఒకసారి మీరు అజెండా ఒకసారి షేర్ చేస్తారా సార్? ప్రైమరీ అజెండా అండ్ సెకండరీ అజెండా. give me a second. యజ్ఞ గారు, ఆర్ యూ షేరింగ్? Ma'am, ఇక్కడ I could not share. Maybe ఏదైనా చేంజ్ చేయాలి అక్కడ. Should I resend it to you? నేనేమంటున్నానంటే ఇక్కడ ఆప్షన్ ఏదన్నా ఉందా? I'm asking about can you please enable it? నాకు షేర్ అనేది యూ కాంట్ షేర్ అని చూపిస్తుంది ఇక్కడ. Sir, do you want me to share it to you again? అది కన్సర్న్ కాదు మ్యామ్, షేర్. అపర్ణ మ్యామ్ ఉన్నారు కోవోస్ట్ గా. I couldn't get you, sir. Sir, I am sharing with you. You please share it, sir. చూడండి ఇప్పుడు విజిబుల్ అవుతుందా నా స్క్రీన్? ట్రైయింగ్ టు షేర్. Yeah, thank you. Yeah, now it is visible. Yeah, now it Aparna is ma'am, can visible. you? Yeah, please. Yes, so as we can see here, so session 1, after the prayer, session 1, వాళ్ళు previous meeting actionable points and ఈ మంత్ ఏవైతే ఉందో బ్రీఫింగ్ ఆఫ్ ద అజెండా జరుగుతుంది. బ్రీఫింగ్ ఆఫ్ ద అజెండా బై ద స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ టు ద పార్టిసిపెంట్స్ అండి, నాట్ టు ద ఆర్పీస్, టు ద పార్టిసిపెంట్స్.
దెన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చి అసెస్మెంట్స్ గురించి ఉంది. సో వీడియో లింక్స్ అన్ని షేర్ అవుతాయి. ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఏం ఎన్షూర్ చేయాలంటే సారీ దట్ ఎండ్లైన్ ఫామ్ that has to be filled by the teachers after watching the videos. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ 3 వచ్చి సమ్మరీ ఆఫ్ యాక్టివిటీస్ కవర్డ్ సో ఫార్ అండ్ కరెంట్ హైలైట్స్. ఇదంతా మొత్తం దీని గురించి ఉంటుందండి. ఇది మన ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ కాబట్టి ఇది వీళ్ళు ప్రథమ్ వాళ్ళు చెప్తారు. దీని గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తారు, బ్రీఫింగ్ చేస్తారు. దానికి సంబంధించిన నోట్స్ అన్ని కూడా లాస్ట్ టైం లాగే మేము ఇక్కడ లింక్ లో పెట్టేస్తాము. సో ఆ లింక్స్ నుంచి మీరు చూసుకొని చేసుకోవచ్చు. సెషన్ 4 ఈజ్ ఆన్ ఫర్ క్లాసెస్ 1. ఇక్కడ వాళ్ళకంతా యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. యాక్టివిటీ 1 క్లాస్ సెషన్స్ కాబట్టి ఇవన్నీ నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ కమింగ్ టు సెషన్ 5 అండి. ఇట్ ఈస్ టీపీడీ మ్యాథ్ పియర్ లెర్నింగ్ సర్కిల్ 1. సో ఇక్కడ ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిన విషయం ఏమంటే ఇప్పుడు ఎల్ఎఫ్ఈ వాళ్ళు కొత్తగా టీపీడీ కోర్స్ మ్యాథ్స్ కి పంపించున్నారు. అది అందరూ కూడా చేయాలి. సో దాని మీద డిస్కషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి కూడా సంబంధించిన నోట్స్ అన్ని కూడా లింక్ లో పంపిస్తారు. నెక్స్ట్ కమింగ్ టు సెషన్ 6 అండి. సో ఇక్కడ టీచ్ టూల్ అప్డేట్ అండ్ టీచర్ రీసోర్స్ బుక్స్ యూసేజ్. సో వీటి గురించి కూడా మొత్తం కేఆర్పీస్ అక్కడ ఎవరైతే ఉంటారో ఆ నోట్స్ చూసుకొని ప్రిపేర్ అయ్యి వాళ్ళు చెప్పగలుగుతారు. బట్ కండిషన్ అంటే అండి ఇవన్నీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయడానికి ఆర్పీస్ ఇది మొత్తం కూడా ఆర్పీస్ కి అందాలండి. ఎందుకంటే దీంట్లోనే లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుంటారు. అందరికీ వెళ్ళినా నో ప్రాబ్లం, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం అందరికన్నా పార్టిసిపెంట్స్ కన్నా కూడా స్ట్రెంథన్ అవ్వాల్సింది ఎవరంటే అక్కడ ఆర్పీస్ అండి. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా టీచర్స్, లర్నర్డ్ కమ్యూనిటీ వస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చే ఆర్పీస్ ఎవరైతే ఉంటారో దే షుడ్ బి మోర్ ఎంపవర్డ్ దెన్ ద పార్టిసిపెంట్స్ దేర్. సో రిక్వెస్ట్ టు ఆల్ ద స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ to please disseminate this agenda with the links to the RPs, especially secondary school complex. Yeah, ma'am, we can. Yeah, so this is secondary school complex. As you can see, the pre-lunch session anta kuda ivanni kuda mottam anta state initiatives as well as మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే సెషన్ 4 లో చూస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే మనకు చేయమని చెప్పారు యాక్టివిటీస్ దాని మీద ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. సో ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే చాలా ఫ్రూట్ఫుల్ గా ఉండాలండి. ఇది హాఫ్ అన్ అవర్ ఇచ్చినప్పటికీ కూడా ఏ విధంగా దీని టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కంపల్సరీగా వాళ్ళు గమనించుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ గమనించారంటే మీరు ఇక్కడ సెషన్ 5, 6 and 7 ఇది కంప్లీట్ గా టీచర్స్ ఫోరమేనండి. ఇది వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళే మొత్తం అక్టోబర్ సిలబస్ మీద వాళ్ళకి రీఓపెన్ అవ్వగానే అక్టోబర్ సిలబస్ మీద ఏవేవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని టీచర్సే ప్లాన్ చేసుకొని దాన్ని నీట్ గా 1:30 నుంచి 4:15 వరకు వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు చెప్పగలగాలండి. దీన్నంతా కూడా పక్కడబందీగా మానిటర్ చేయాల్సింది స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంఏ. ఎందుకంటే మిగతా వాటికి అన్నిటికీ కూడా ఆర్పీస్ ఉంటారు, కానీ దీనికి వాళ్ళ సొంత డిజైనింగ్ కాబట్టి కొంత బాగా మానిటర్ చేసుకుంటే ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ ఇంకా మనకు తెలిసిందేనండి 4:15 to 4:30 ఇక్కడ మనం టీచర్స్ కి ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చాం. సో ద టీచర్స్ హు ఆర్ అటెండింగ్ దేర్ must ensure, the headmaster must ensure that the teachers submit the teacher feedback form. ఆ స్లాట్ ఇచ్చింది అందుకే. థ్యాంక్ యూ యజ్ఞ గారు. నౌ we can go to the session flow. Yeah, sure. Thank you. Yeah, this is about the TPD PLC అండి. ప్రైమరీలో especially we are going to have this one. సో అండర్స్టాండింగ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ అని ఒక మ్యాథమెటిక్ కోర్స్ ఒకటి రోల్ అవుట్ చేసాం మనందరికీ తెలిసినట్టుగా. సో దానికి సంబంధించింది కోర్సులో భాగంగా పిఎల్సి 1 అనేది చేయబోతున్నాం. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ యొక్క సెషన్లో మనము టీచర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ డ్యూరింగ్ ద కోర్సు, అదేవిధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ మరియు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయని, అదేవిధంగా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో డ్యూరింగ్ ద కోర్స్ దాన్ని రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంప్లిమెంటేషన్కి సంబంధించి
క్లాస్ రూమ్‌లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి కూడా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కోర్సులో చూసుకున్నట్లయితే మనకి కొన్ని స్ట్రాటజీస్ అనేది ఉన్నాయండి. అవి ఏ విధంగా మనకి క్లాస్ రూమ్‌లో అప్లై చేయాలి అనేది ఈ యొక్క ఓవరాల్ సెషన్ ఉంటుంది. సో, మనం అజెండా ప్రకారము వాళ్ళకి ఇట్లా ఒక చిన్న గ్రూప్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అబౌట్ షేరింగ్ దేర్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు ఏదైతే ఈ యొక్క కోర్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమేమి టేక్ అవేస్ ఉన్నాయి. అది ఏ విధంగా క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేశారు. అది ఏ విధంగా పిల్లలకి యూజ్ అయిందని. అదే విధంగా ఒకవేళ చేయలేకపోతే ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కోర్స్ మొత్తంలో ఏది బాగా ఎంజాయ్ చేశారనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. కైండ్ ఆఫ్ రివైజింగ్ ది థింగ్స్. అదేవిధంగా వన్స్ వాళ్ళు ఇంటర్నల్ గ్రూప్‌లో డిస్కస్ చేసినాక అందరితో కూడా షేర్ చేయడం జరుగుతుంది యాస్ ఎ లార్జ్ గ్రూప్ యాక్టివిటీ. తరువాత మ్యాథమెటిక్స్ కోర్స్ నుంచి ఏదైతే మాడ్యూల్ 1లో ఉన్నావో ఒక వీడియో ఒకటి మనం డిస్ప్లే చేస్తామండి. ఎందుకు ఇది చేస్తున్నామంటే ఈ యొక్క ఈ సెషన్ అనేది ఓన్లీ ఈ యొక్క కోర్సులో ఎన్రోల్ అయిన వాళ్ళే కాదు, రిమైనింగ్ అదర్ టీచర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఓవరాల్ వ్యూ అనేది రావటం కోసం, అదేవిధంగా ఫర్దర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఒక వీడియో మనం ప్లే చేయడం జరుగుతుంది. సో, ఆ వీడియో వచ్చేసి అరౌండ్ ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత, ఆ వీడియో బేస్ చేసుకొని ఒక 30 మినిట్స్ లెసన్ ప్లాన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళు ఏదైతే ఈ యొక్క సెషన్‌లో ఈ యొక్క వీడియోలో స్ట్రాటజీస్ ఏదైతే నేర్చుకున్నారో, అది ఏ విధంగా క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఈ యొక్క లెసన్ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుందండి. దానికి సంబంధించి లెసన్ ప్లాన్ ఏ విధంగా చేయాలి అనేది టెంప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్లైడ్‌లో. అండ్ దీంట్లో ఈ యొక్క టెంప్లేట్‌లో పర్టిక్యులర్‌గా ఐ డు, వి డు, యూ డు అనే ఒక యాక్టివిటీ ఉంటుందండి. దానికి ఒక శాంపుల్‌గా ఒకటి ఇవ్వటం కూడా జరిగింది. ఎగ్జాంపుల్ ఏ విధంగా టీచర్స్ చేయాలి అనేది. సో దట్ అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఈజీగా వీడియోలో నేర్చుకున్నది ఒక లెసన్ ప్లాన్ చేయటానికి. అండ్ తరువాత వాళ్ళు ఈ యొక్క లెసన్ ప్లాన్ చేసేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్ వాడారు అండ్ ఐ డు, వి డు, యూ డు యాక్టివిటీ ఏ విధంగా చేశారు అనేది వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క టీచర్స్ వాళ్ళ యొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కళ్ళు రిమైనింగ్ గ్రూప్స్‌కి షేర్ చేయడం జరుగుతుందండి. సో, ఎట్ ద ఎండ్ మనం ఏం చేస్తామంటే, ఏదైతే వీడియో మనం ప్రెజెంట్ చేశామో, దాని బేస్ మీదుగా ఒక మోడల్ లెసన్ ప్లాన్ కూడా మనము టీచర్స్ అందరికీ ప్రెజెంట్ చేస్తాం. సో, ఎట్లా అంటే ఒక వీడియో ఓవరాల్ సమ్మరీ వాళ్ళు ఒక వీడియో చూసి, దాని బేస్ మీదగా ఒక లెసన్ ప్లాన్ క్రియేట్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఒక మోడల్ లెసన్ ప్లాన్ వాళ్ళు కంపేర్ చేసి, ఏమేమి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఒక లెసన్‌లో అనేది కూడా జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఎవరైతే కేఆర్‌పీస్ నామినేట్ చేశారో అక్రాస్ ది కాంప్లెక్సెస్ వాళ్ళకి ఓరియంటేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది సెపరేట్‌గా. సో దట్ వాళ్ళు తీసుకుంటారండి. ఎక్కడైతే కేఆర్‌పీస్ ఉండరో వాళ్ళకి మనం ఒక వీడియో కూడా రికార్డ్ చేసి షేర్ చేయటం జరుగుతుంది. ఏ విధంగా ఈ యొక్క సెషన్‌ని చేయాలి అనేది దాన్ని గమనించాలి. సో, స్పెషల్‌గా ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే ఈ కాంప్లెక్స్ ఈ పీఎల్సీస్ అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క కోర్స్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కోర్స్ కంప్లీట్ చేయకుండా ఈ యొక్క పీఎల్సీ అటెండ్ అవ్వటం వల్ల వాళ్ళు లెర్నింగ్ అనేది జరగదండి. సో, దయచేసి అందరూ కూడా వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఈ యొక్క టీచర్ యొక్క కన్జంప్షన్ ఏ విధంగా ఉంది అనేది గమనించగలరు. మీకు ఎవ్రీడే ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ నుంచి మీకు రిపోర్ట్ అందజేయడం జరుగుతుంది. ఎంతమంది టీచర్స్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది, ఎంతమంది టీచర్స్ కంప్లీట్ చేశారు అనేది. సో, దయచేసి మనకి 14థ్, 15థ్ ఏదైతే వర్కింగ్ డేస్ ఉన్నాయో ఆ టైంలో టీచర్స్ అందరూ కూడా కోర్స్ కంప్లీట్ చేస్తే ఈ యొక్క సెషన్ అనేది కొంచెం వాళ్ళకి ఎఫెక్టివ్‌గా యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో, దయచేసి అందరూ కూడా మనము డిస్ట్రిక్ట్ ఏ విధంగా కన్జంప్షన్ ఉందనేది గమనించాల్సి ఉంటుంది. సో, దీంతో పాటు వేరే సెషన్ ఇట్స్ రిలేటెడ్ టు టీచ్ అండి. ప్రైమరీ అండ్ సెకండరీ. ఈ ఏదైతే ఈ పీఎల్సీ ఉందో ఇది ఓన్లీ ప్రైమరీ అండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెజెంట్ చేయబోతున్నానో ఇది అదర్ సెషన్ కాల్డ్ టీచ్ రిలేటెడ్‌గా మరియు టీపీడీ రిలేటెడ్‌గా. సో, ఇందులో ముఖ్యంగా మనం ఇవి డిస్కస్ చేయబోతున్నామండి. బోధనా దృశ్యమాలిక వీడియో కన్జంప్షన్ అనేది ఒకటి మనము ఆల్రెడీ సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కాంప్లెక్స్ మీటింగ్స్‌లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో, దాని యొక్క కన్జంప్షన్ ఏ విధంగా ఉందనేది చూడబోతున్నాం.
అదేవిధంగా ఈ యొక్క ఈ వీడియోస్‌ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్‌లో యాక్సెస్ చేసుకోవాలి అనేది మరలా యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల మరి ప్రాసెస్ అర్థం కాక మనకి కొంత తక్కువ రెస్పాన్సెస్ వచ్చినాయి. సో, దానికోసమని ఈ యొక్క వీడియోని మరలా మనము టీచర్స్‌కి ఈ యొక్క ఓరియంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మనకి కొంత ఇష్యూ రిజల్యూషన్ ఫార్మ్ అని కూడా ఉంది. ఈ యొక్క టీచర్ రిలేటెడ్‌గా. సో, ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ యొక్క ఇష్యూ రిజల్యూషన్ ఫార్మ్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఇంటిగ్రేటింగ్ టీచర్ రిసోర్స్ బుక్ అనేది కూడా ఒకటి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా టీచర్ యొక్క లెసన్ ప్లాన్‌లో వీటిని ఇంటిగ్రేట్ చేస్తారు అనేది. సో, ముందుగా ఇక్కడ ఓవర్‌వ్యూ బోధనా దృశ్యమాలిక ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తారు. సో, ఇక్కడ మీరు ఓవరాల్ సమ్మరీ చూసుకుంటే లాస్ట్ టైమ్ 30,273 టీచర్స్ ఈ యొక్క వీడియోస్‌ని కన్జ్యూమ్ చేయడం జరిగింది. త్రూ ద ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ ద్వారా. ఇట్స్ రియల్లీ గుడ్ స్టార్ట్. 30,000 అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. అండ్ ఆల్మోస్ట్ 24,182 మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క వీడియో చూసినాక ఒక క్విజ్ అనేది వస్తుంది. దాన్ని అటెంప్ట్ చేయడం జరిగింది. సో, ఇది అందరూ టీచర్స్ కూడా చూడగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఇక టీచ్ మీద ఓవర్‌వ్యూ వస్తుంది. అదేవిధంగా వాళ్ళ క్లాస్ రూమ్‌లో ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలనేది కూడా వస్తుంది. సో, వి నీడ్ టు ఎంకరేజ్ ఆల్ ది మండల్ లెవెల్ అఫీషియల్స్ టు ఎంకరేజ్ టీచర్స్ టు కన్జ్యూమ్ ద వీడియోస్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి ఎంతమంది కన్జ్యూమ్ చేశారనేది మనం చూడవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత ఉంది అనేది. అండ్ అండ్ అదే తర్వాత నెక్స్ట్ ఆఫ్‌లో ఏం చేస్తారంటే ఈ యొక్క టీచరు బాట్ ద్వారా ఈ యొక్క వీడియో సిరీస్ ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగా యాక్సెస్ చేయాలనేది ఇన్‌స్టాల్ ఆఫ్ ది యాప్ నుంచి లాగిన్ వరకు అదేవిధంగా వీడియోని ఏ విధంగా యాక్సెస్ చేయాలని స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఎట్ ద ఎండ్ వాళ్ళకి వీడియో యాక్సెస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వీడియోని చూసి ఈ యొక్క అటెంప్ట్ ఏదైతే క్విజ్ ఉందో దాన్ని యొక్క కాంప్లెక్స్ మీటింగ్‌లోని అటెంప్ట్ చేయాల్సి ఉంటుందండి. సో, వన్స్ వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ వచ్చినాక కంగ్రాచ్యులేషన్స్ నోట్ వచ్చిన తర్వాత ఇట్స్ సంథింగ్ వాళ్ళు కంప్లీటెడ్ అని స్టేటస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇది స్పెషల్‌గా ఇంకొకటి ఏమంటే మనకి గ్రౌండ్‌లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్స్ అని చెప్పడం జరుగుతుంది అబ్జర్వర్స్ నుంచి. సో, మనము వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళకి కన్సర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇష్యూ రిజల్యూషన్ ఫార్మ్స్‌ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం ఏ విధంగా చేయాలి అని ప్రాసెస్ మరియు దానికి సంబంధించిన లింక్‌ను కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో, దీని ద్వారా వాళ్ళ కన్సర్న్స్ ఏదైతే అప్డేట్ చేస్తారో దాని ప్రకారంగా స్టేట్ నుంచి డిసిజన్ తీసుకొని వాటికి సొల్యూషన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ సో, ఈ విధంగా మనకి స్టెప్ బై స్టెప్ ఇష్యూ రిజల్యూషన్ ఫార్మ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో, రిగార్డింగ్ ద టీచర్ రిసోర్స్ బుక్, ఐ వుడ్ రిక్వెస్ట్ లావణ్య టు షేర్. థ్యాంక్ యూ యజ్ఞ. Yeah. సో నమస్కారం అండి అందరికి. సో ఈ సెషన్ ఉద్దేశం ఏంటంటే టీచర్ రిసోర్స్ బుక్స్ గురించి ఎక్కువగా దాని యూసేజ్ తెలుసుకోవడం అన్నమాట. సార్ నా నెట్వర్క్ కొంచెం వీక్ గా ఉంది, సో అందుకని ఆఫ్ చేశాను. యా, సో ఈ టీచర్ రిసోర్స్ బుక్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టీచర్స్ అందరికి ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకునే లెసన్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఆ లెసన్ ప్లాన్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ కానీ డిఫరెంట్ థింకింగ్ టాస్క్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కువ ఎఫర్ట్లెస్ గా ఈజీగా క్లాస్ రూమ్ లో ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకునేలా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆ టీచర్ రిసోర్స్ బుక్స్ టీచర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా ఎలా వాటిని మెరుగుపరచొచ్చు అని చెప్పి డిస్కషన్స్ కాంప్లెక్స్ మీటింగ్స్ లోకి తేవడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఈ సెషన్ ప్లాన్ లో లాస్ట్ టైం కూడా వాళ్ళు యాక్సెస్ అయ్యారు టీచర్ రిసోర్స్ బోర్డ్, ఏపీ టీచర్ బోర్డ్ ద్వారా. సో ఇది స్విఫ్ట్ చాట్ అని అందులో లాగిన్ అయ్యి దాని తర్వాత యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ అన్ని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, బట్ అగైన్ మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నామంట ఈ స్లైడ్ ద్వారా.
సో ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళు టీచర్ రిసోర్స్ బుక్స్ ని యాక్సెస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడలింగ్ అంటే టీచర్ రిసోర్స్ బుక్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ఒక మోడల్ గైడ్ లైన్స్ ఆన్ హౌ టు క్రియేట్ లెసన్ ప్లాన్స్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్ లో మనకి మోడలింగ్ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది, టీచింగ్ స్ట్రాటజీ, లైక్ ఐ డూ వీ డూ యూ డూ లాగానే. సో దాన్ని వాళ్ళు ఎలా క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. సో దాన్ని వాళ్ళు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో డిస్కస్ చేస్తారనమాట టీచర్స్. సో అందులో ఉన్న కాంటెంట్ గో త్రూ అయ్యి, సో ఫర్ ఇది ఎగ్జాంపుల్ పిక్చర్ అన్నమాట. ఇలా ఉంటుంది లెసన్ ప్లాన్స్ లో ఐ డూ వీ డూ యూ డూ అని చెప్పి. సో దీన్ని వాళ్ళు టీచర్స్ అందరూ వాళ్ళ లెసన్ ప్లాన్స్ లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, దాన్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట కాంప్లెక్స్ మీటింగ్స్ లో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. సో మన లెసన్ ప్లాన్స్ లో చాలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కానీ థింకింగ్ టాస్క్ ఉన్నాయన్నమాట. సో విచ్ ఈస్ రిలేటెడ్ టు టీచ్ టూల్ అనమాట. సో ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. సో ఇండివిజువల్ యాక్టివిటీ ఏంటంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే లెసన్ ప్లాన్స్, ఆ లెసన్ ప్లాన్ లో ఉన్న ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత వాళ్ళు టీచ్ చేసే లెసన్స్ లో వాళ్ళు ఎలాంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఇంకా వాటిని డిఫరెంట్ టాస్క్ లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట, లార్జ్ గ్రూప్ డిస్కషన్ ఇది. సో ఇది థర్డ్ది. అండ్ ఫోర్త్ వచ్చేసి థింకింగ్ టాస్క్. సో ఇది ఎగ్జాంపుల్స్, లెసన్ ప్లాన్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట, ఇలా ఉంటాయి. సో వాటిని అలా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు ఒకవేళ ఇదే లెసన్ చెప్తూ ఉంటే ఆ లెసన్ ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా ఎలాంటి ఓపెన్ క్వశ్చన్స్ అని ఆలోచించవచ్చు. లేదు వేరే క్లాస్ కొన్ని వేరే క్లాస్ కి చెప్తున్నారు, వేరే సబ్జెక్ట్ వేరే లెసన్ అంటే వాళ్ళే ఆలోచించవచ్చు అన్నమాట. సో అట్లాంటి డిస్కషన్స్ ఈ దీంట్లో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ద థింకింగ్ టాస్క్ ఇంటూ లెసన్ ప్లాన్స్ అన్నమాట. సో థింకింగ్ అగైన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ లాగే థింకింగ్ టాస్క్ కూడా ఉన్నాయి అన్నమాట లెసన్ ప్లాన్స్ లో. సో ఆ లెసన్ ప్లాన్స్ లో ఏ థింకింగ్ టాస్క్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసి అగైన్ ఇంకా ఎట్లాంటి థింకింగ్ టాస్క్ పిల్లలకి ఇవ్వచ్చు, ఇంకా ఎలా మెరుగుపరచచ్చు వాటిని ఉన్న లెసన్ ప్లాన్స్ ని అని చెప్పి డిస్కస్ చేస్తారన్నమాట. ఈ 2 క్వశ్చన్స్ గ్రూప్ యాక్టివిటీ కింద ఉన్న 2 క్వశ్చన్స్ వాళ్ళు డిస్కస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ యజ్ఞ, కెన్ యూ మూవ్ ఫార్వర్డ్? ఇదే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, థింకింగ్ టాస్క్ ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఆలోచన రేకెత్తించే యాక్టివిటీలు కానీ క్వశ్చన్స్ కానీ ఇంకా పిల్లలకి ఎట్లా అడగొచ్చు, ఎలా మెరుగుపరచవచ్చు అని ఇట్లాంటి డిస్కషన్స్ టీచర్ రిసోర్స్ బుక్స్ ద్వారా వాళ్ళు కాంప్లెక్స్ మీటింగ్స్ లో చేస్తారు నెక్స్ట్ మంత్. సో ఓవరాల్ గా ఏంటి అంటే మనకి ఏదైతే ఈ యొక్క టీచర్ రిసోర్స్ బుక్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో ఈ టీచర్ బాట్లో మరియు సమగ్ర వెబ్సైట్లో, సో వీటిలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోడలింగ్ అని, ఏ విధంగా టీచింగ్ చేయాలి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని, అండ్ థింకింగ్ టాస్క్ అని. సో వాళ్ళ టీచర్స్ అందరూ కూడా స్పెసిఫిక్గా ఆ యొక్క కాంపోనెంట్ ఏంటి, అది ఏ విధంగా మనం టీచింగ్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అదేవిధంగా పిల్లలకి అది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఈ యొక్క ఓవరాల్ టీఆర్పీ దాని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేట్ చేయడం వల్ల Aparna ma'am, we can go for the next other session. Yes, thank you Yajna garu and thank you Lavanya. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే అండి, ఇప్పుడు శ్రీధర్ గారు మ్యూట్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, లాస్ట్ టైం కూడా మనము ఇంగ్లీష్ పెడగాజీ కోర్స్ చేసామండి, ఎల్ఎఫ్ఈ వాళ్ళు రోల్ అవుట్ చేసిందే చేసాం. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, మేము మొన్న స్టేట్ లెవెల్లో సర్వే మొత్తం చూస్తున్నప్పుడు ఎవరెవరు రెస్పాన్సెస్ సబ్మిట్ చేశారు వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యామండి. ఇంటరాక్ట్ అయితే వాళ్ళు ఏదో అంటే హైయెస్ట్ టాప్ స్కోర్ అచీవర్స్ కానివ్వండి, వాళ్ళతో మాట్లాడితే ఏదైనా 1-2 టాపిక్స్ మీకు బాగా నచ్చింది చెప్పమంటే ఏదో చేయమన్నారు, చేశాము, మాకు గుర్తులేదు, సమ్మర్ వెకేషన్ వచ్చింది, దసరా వెకేషన్ వచ్చింది, హడావిడిలో చేశాము, మాకు గుర్తులేదు అని చెప్పారు టాప్ స్కోర్ అచీవర్స్. అట్ ద సేమ్ టైం ఇంకా లాస్ట్ స్కోర్ అచీవర్స్ అయినా కొద్దిగా గొప్ప 1-2 మాడ్యూల్స్ గురించి చెప్పగలిగారు, కానీ టాప్ స్కోర్ అచీవర్స్ అయితే మాక్సిమం ఇదే చెప్పారండి. సో ఆల్ ఆఫ్ దెమ్. ఇంకొక నోటీస్కి ఏమొచ్చిందంటే, చాలా అంటే సెప్టెంబర్ అక్టోబర్లో రోల్ అవుట్ చేసినప్పటికీ కూడా అది వాళ్ళు ఫిలప్ చేసేటప్పటికి జనవరి ఫిబ్రవరి వరకు చేస్తూనే ఉన్నారు, మార్చ్ వరకు కూడా జరుగుతూనే ఉంది ఆ ప్రాసెస్. అలా జరుగుతున్న దాని వల్ల ఏమైంది, వాళ్ళకు చాలా గ్యాప్ వచ్చేసింది.
స్టార్టింగ్లో చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు అనేది గుర్తుండడం లేదు. సో ఎప్పుడైతే ఒక ప్రోగ్రాము స్టేట్ నుంచి రోల్ అవుట్ అవుతుందో అది ఇమ్మీడియట్గా కానీ గ్రౌండ్కి వెళ్ళిపోతే వాళ్ళకు కొన్ని ప్రోగ్రామ్స్ ఓవర్లాప్ కాకుండా ఉంటాయండి. టీచర్స్ వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ ఆన్లైన్ జరిగింది, ఇవన్నీ ట్రైనింగ్స్లో ఒక భాగమే కదా. ట్రైనింగ్ ఆన్లైన్ జరిగింది, ఏదో వాళ్ళు చేశారు, అసలు వాళ్ళకి దాని మీద అవగాహనే లేకపోతే, వాళ్ళు మర్చిపోతే ఇంకా ట్రైనింగ్ చేసి ప్రయోజనం ఉండదు కదా. వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేస్తారు క్లాస్లో? సో అదొకటి కొంత మీరు చూసుకోవాల్సిన అవసరం ఏముందంటే, మీ ఇక్కడ నుంచి ఏవైతే ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ రోల్ అవుట్ అవుతాయో అవి ఇమ్మీడియట్గా కొద్దిగా గ్రౌండ్కి పంపించి విదిన్ అ వీక్ ఆర్ 2 వీక్స్ 15 డేస్ గ్యాప్లో అది కంప్లీట్ చేసేటట్టు మనం ఎన్షూర్ చేసుకుంటే వాళ్ళకేమంటే ఏ ప్రోగ్రామ్స్ కూడా ఓవర్లాప్ కాకుండా, పెండింగ్ కాకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళకు టీచర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక ఆన్లైన్ ట్రైనింగ్ అయినా ఏదైనా కానివ్వండి సక్సెస్ఫుల్ అవుతుంది కొద్దో గొప్ప టు సమ్ ఎక్స్టెంట్. అట్ ద సేమ్ టైం మన డిస్ట్రిక్ట్ లెవెల్ మనకు రివ్యూస్ పెట్టుకున్నప్పుడు మనకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఎందుకంటే స్కోర్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మన టార్గెట్ రీచ్ అవుతారు కాబట్టి డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది ఒకసారి మీరు ఎన్షూర్ చేసుకోండి. రెండో విషయం మా దృష్టికి ఏమొచ్చిందంటే, ఇంగ్లీష్ పెడగాజీ కోర్స్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళే చేయాలని రూల్ లేదు. ఇంగ్లీష్ వాళ్ళు చేయొచ్చు, మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు, సైన్స్ వాళ్ళు చేయొచ్చు, సోషల్ వాళ్ళు చేయొచ్చు. ఇంకా హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, పీడీ టీచర్లు, క్రాఫ్ట్ టీచర్లు వీళ్ళ అవసరం లేదు కదండి. కొన్ని దగ్గర వాళ్ళు కూడా చేశారండి. సర్వేలో కొన్ని దగ్గర వాళ్ళు అంటే ఒక హడావిడిలో చేయించిన దానివల్ల హెడ్ మాస్టర్స్ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అనేసి, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో రీచ్ అవ్వాలి అని చెప్పి దొరికిన వాళ్ళని దొరికినట్టు చేయించేశారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇది మ్యాథ్స్ కోర్స్ రోల్ అవుట్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఎన్ష్యూర్ that the teachers who are handling maths at classes 3 to 5 they are supposed to do this for training. సో ఇది ఒకసారి మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దెమ్ నో వన్ ఈస్ రిక్వైర్డ్. సో మళ్ళీ మేము ఇక్కడ స్టేట్ సర్వేలో చేసుకుంటున్నప్పుడు ఒకసారి స్టడీ చేస్తున్నప్పుడు అలా లేకుండా కొంచెం చూసుకోండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సుహాసిని మేడం గారు జాయిన్ అయ్యారండి. సుహాసిని మేడం జాయిన్ అయ్యాను మేడం, ఒక్క నిమిషం. మేడం నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ సెషన్ మ్యామ్. So this is ma'am classes from in this complex meeting. And come again? Is it primary or? Ma'am, it is for both. Okay, Orientation is good, for good. both. Good, thank you. Yeah. So good afternoon to all of you. So just I wanted to convey a few things. First of all, regarding the వీర్గాథ డేట్ 21st వరకు, అక్టోబర్ 21st వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి రేపు 14th నుంచి మనం వీర్గాథ అన్ని స్కూల్స్ లో కూడా ఫుల్ అన్ని స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ పార్టిసిపేట్ చేసేలా చూడాలి. ఇందాక వీర్గాథ ఎస్పీడీ తో కూడా ఇందాక మీటింగ్ జరిగింది. సో దాంట్లో చాలా డీటెయిల్ గా ఏ స్టేట్ ఎంత పర్ఫామ్ చేసిందని కూడా డిస్కస్ చేశారు. కాబట్టి మన ఎస్పీడీ సార్ కూడా రేపు డిఓస్ రివ్యూ మీటింగ్ లో కూడా దీని గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మన స్టేట్ 1,95,000 వరకు చేశారు. బట్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్. కాబట్టి దాని డేట్ ఎక్స్టెండ్ అయింది. ప్లస్ 14th to 15th అసలు మొత్తం స్టేట్ లో అన్ని స్కూల్స్ ఒక రోజు అనుకొని పూర్తి స్థాయిలో చేసేటట్టుగా ఇది AMOs అందరూ చూడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టార్గెట్. అలాగే స్కూల్స్ నుంచి మంచి అవుట్పుట్ వచ్చేలా మనం చూడాలి. లాస్ట్ టైము అదేంటి ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ప్లాంట్స్ డయాగ్రామ్స్ కూడా పెట్టారు వితౌట్ ఎనీ ఐడియా ఇన్ దట్. సో ఈసారి అట్లా లేకుండా బెస్ట్ అవుట్పుట్ ఉన్నవి పెట్టాలి. ప్రతి ఎంట్రీని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవాల్యుయేట్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్, మన 45,000 వచ్చినా 50,000 వచ్చినా డిస్ట్రిక్ట్ కి 70 వచ్చినా ప్రతి ఎంట్రీని ఇవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే మార్క్స్ కూడా సరిగ్గా వేయలేదు లాస్ట్ టైం.
అలా ప్లాంట్ ఉన్న బొమ్మకి 16 మార్కులు ఇచ్చారు, వీరగాథ ఉన్నదానికి 8 మార్కులు ఇచ్చారు. కాబట్టి ఈసారి ఆ డిస్క్రిమినేషన్ లేకుండా మనం చూద్దాం. సార్ కూడా నేషనల్ లెవెల్లో కంపల్సరీ ఈసారి మన స్టేట్ రిప్రజెంట్ చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇందాక. కాబట్టి రేపు డీటెయిల్ రివ్యూ చేయబోతున్నారు డిఓస్ మీటింగ్ లో. మీరందరూ కూడా అన్నిటి పట్ల కేర్ తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్టివిటీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. భారతీయ యాక్టివిటీస్ అయిపోయినాయి. అలాగే పిఎం శ్రీ 25 డేస్ యాక్టివిటీస్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ 25 డేస్ యాక్టివిటీస్ లో కూడా బెస్ట్ అవుట్పుట్ ఉన్న డయాగ్రామ్ అయితే వీరగాథకి రిలేట్ అయి ఉండాలి. అది మనం ఇక్కడ తీసుకోవచ్చు. అది హెచ్ఎం అప్లోడ్ కూడా చేయొచ్చు వీరగాథకి రిలేటెడ్ అయితే. మంచి ఎస్సీ అని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేయించుకుని దాన్ని బెస్ట్ గా మనం పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, పార్టిసిపెంట్స్ దగ్గర మాత్రం మోర్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ని కనుక మనం చూపించినట్టయితే అప్పుడు మన నేషనల్ లెవెల్లో స్కోర్ కూడా ఎక్కువ అవుతుంది. స్కోర్ ఎక్కువ అవడానికి మన మాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ని చూపించాలి. బెస్ట్ అవుట్పుట్ ఏమో మన ఎంట్రీస్ అప్లోడ్ చేయడంలో ఉండాలి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద వీరగాథ. ఇది 3rd క్లాస్ నుంచి ఉంది కాబట్టి 3rd to ఇంటర్మీడియట్ చాలా జాగ్రత్తగా టీచర్స్ లో మంచి బెస్ట్ ఐడియాస్ ఉంటే అవే పోయం ఫామ్ లో పిల్లలతో రాయించి దాన్ని కూడా మనం జాగ్రత్తగా అప్లోడ్ చేయించవచ్చు. కానీ ప్రతి ఎంట్రీని జాగ్రత్తగా ఇవాల్యుయేట్ చేయాలి. బెస్ట్ ఎంట్రీస్ మిస్ కాకూడదు. స్టేట్ కి కూడా ప్రత్యేకంగా అదర్ దాన్ డిఎన్ఓస్ మీరు కాకుండా ఏఎంఓస్ కాకుండా స్పెషల్ ఆఫీసర్స్ కూడా దీనిపైన నియమించాలని మన ఎస్పీడిఏ గారి ఆలోచన. కాబట్టి చాలా సీరియస్ గా మనం ఈ యాక్టివిటీ చేయాలి. అలాగే పిఎంశ్రీ స్కూల్స్ లో యాక్టివిటీస్ చేస్తున్నారు, 25 డేస్ యాక్టివిటీస్. అవి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. టీచర్స్ బెస్ట్ పిక్చర్స్ పెడుతున్నారు. దట్ ఈస్ సెకండ్ థింగ్. సో మన ఇమీడియట్ టార్గెట్ ఈస్ వీరగాథ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టోఫీ, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మరి దీనికైతే ఎక్కడ యాక్టివిటీస్ జరగట్లేదు. సో దీని గురించి కూడా మరి హై స్కూల్స్ లో ఆ బోర్డ్స్ పెట్టడం, టొబాకో ఫ్రీ ఏరియా అనడం, ఇది మనం పెద్ద కష్టపడక్కర్లేదండి. సపోజ్ పిఎంశ్రీ యాక్టివిటీస్ లో ఈ టొబాకో ఫ్రీ అనేది ఒక టాపిక్ తీసుకుని దీని మీద పిల్లల చేత చేయించి ఆ ఫోటోగ్రాఫ్స్ మనం చేసుకోవచ్చు. సో ఒక్కొక్క చోట అంటే వీరగాథ అనేది గెలంట్రీ అవార్డ్స్ కాబట్టి సెపరేట్. బట్ రిమైనింగ్ ఆల్ యాక్టివిటీస్ మనం క్లబ్ చేసుకుని సందర్భానుసారంగా ఈ యాక్టివిటీస్ చేయాలి. సో దిస్ ఇస్ ద రిగార్డింగ్ ద టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే భారతీ కాంపిటీషన్స్ మరి విన్నర్స్ ఎవరు ఏంటనేది 16వ తారీఖు ప్రకటిస్తారట. కాబట్టి ఆ రోజున మనం పిల్లలందరితో కూర్చొని భారతి మరి వాళ్ళు మనకి లింక్ ఇస్తే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ లింక్ వెళ్తుంది, మనం ఇవ్వాలి. వాళ్ళందరూ కలిసి మళ్ళీ మోహన్ కందాగా డిక్లేర్ చేస్తారు మన భారతి విన్నర్స్ ఎవరు అనేది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద భారతి. సో దీస్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ వీరగాథ ఎన్రోల్మెంట్, అది రిజిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్. గుర్తుపెట్టుకోండి, బెస్ట్ అవుట్పుట్స్ రావాలి అంటే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉండాలి. బెస్ట్ స్కోర్ రిజిస్ట్రేషన్స్, మోర్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కావాలన్నా ఇది ఉండాలి. కాబట్టి ఈ ట్రై టు మేక్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. అపర్ణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో పెట్టండి. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టీసీఎస్ క్విజ్ రేపు ఉంటుందండి. సారీ చెప్పడం మర్చిపోయాను. టీసీఎస్ రూరల్ ఐటీ క్విజ్ ప్రతి జిల్లా నుంచి 23 మంది పిల్లల్ని ఎంపిక చేశాము. ఈ 23 మంది పిల్లలకి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ మరి వాళ్ళ మెయిల్స్ వెళ్ళినాయి. దాంతో పాటుగా ఈ రోజు గ్రూప్ లో నేను ఒక లింక్ పెట్టాను. రేపు కూడా అదే లింక్ తో వాళ్ళు ఓపెన్ చేయాలి. వాళ్ళు ఎక్కువ టైం ఉండదండి, 11:25 కల్లా జాయిన్ అవ్వాలి లింక్ లో. అదర్వైజ్ ద లింక్ విల్ బి క్లోజ్డ్. టుడే ఓన్లీ మాక్ టెస్ట్. టుమారో ప్రిలిమ్స్ త్రూ అవుట్ నేషనల్ లెవెల్లో ప్రిలిమ్స్ జరుగుతాయి. కాబట్టి లింక్స్ అన్ని జాగ్రత్తగా మనం దాదాపు 600 మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి పంపిస్తే అందులో కనీసం ఒక 20-25 మంది అయినా ఇంట్రెస్ట్ గల పిల్లలు ఉంటారు. వాళ్ళెవ్వరూ మిస్ కాకుండా చూడాలి అంటే 600 మందికి మనం సరిగ్గా కమ్యూనికేట్ చేసి నేను గ్రూప్ లో పెట్టిన లింక్ ని మీరు ఫార్వర్డ్ చేయండి. సో మేబీ వెదర్ దే విన్ ఆర్ నాట్, బట్ దే విల్ అండర్స్టాండ్ దట్ దిస్ టైప్ ఆఫ్ క్విజ్ ఈజ్ ఆల్సో దేర్. దిస్ ఈస్ ద సిలబస్ ఫర్ దట్. ఇంకా ఇంత నేర్చుకోవాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది. సో ప్లీజ్ టుమారో by 11:25 they have to join the link. Beyond that they won't be allowed. Okay, thank you. Ma'am, excuse me ma'am, Suhasini ma'am.
One of the participant has raised the doubt regarding Veergada enrollment link. ఏమండి వీర్గాదాకి ఎన్రోల్మెంట్ లింక్ ఏమి ఉండదు కదా, ఏ డిస్ట్రిక్ట్ అడిగారు మేడం? వీర్గాదా District కాదు, అనేది ఒక పోర్టల్. పార్టిసిపెంట్ అడిగి ఉన్నారు, చాట్ బాక్స్ లో అడిగి ఉన్నారు. ఇది అవును పోర్టల్ మేడం, అండి. నేనే అడిగాను మేడం. ఎవరండి? అనకాపల్లి నుంచి అడిగానండి. ఎక్కడి నుంచి? అనకాపల్లి నుంచి అడిగాను మేడం. సార్ మీరు కొత్తగా వచ్చారా ఇయర్? అవును మేడం, అవును మేడం గారు. అది వీర్గాదా పోర్టల్ అండి. వీర్గాదా ఓకే మేడం పోర్టల్లో గారు. ఉంటుంది. అది పోర్టల్ కి మీరు వెళ్ళంగానే హెచ్ఎం లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే మై గవర్నమెంట్ పోర్టల్లో ఆవిడ ఓటీపీతో ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఫోన్కి వస్తుంది. ఎప్పుడైతే ఓటీపీ లాగిన్ అవ్వగానే వాళ్ళ స్కూల్ వివరాలన్నీ వస్తాయి. అవి ఫిల్ చేయగానే కాంపిటీషన్స్ ఎలా ఎంట్రీ చేయాలనేది కనిపిస్తుంది. ఒక్కసారి నేను ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. కాబట్టి వీర్గాదా పోర్టల్ అన్నిటికీ, ఇంకా వేరేవేమీ మీరు చూడక్కర్లేదు. అందులోకి వెళ్తే డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. యూ కెన్ ఆస్క్ యువర్ నైబర్ ఏఎంఓ గారు, బికాస్ అందరికీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ దీని మీద ఉంది. మనకు ఆల్రెడీ దాదాపు 2 లక్షలు చేశారు చాలా తక్కువ టైంలోనే, అంటే బాగా చేస్తున్నట్టే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. Yes. Thank you, Andy. Now I request Sarda Garu to speak a few words on her session. Sarda ma'am, are you there? Aparna madam, I am here. Good afternoon to all the AMOs. Thank you, madam, for giving this session. Just wait, madam, I am sharing the screen. I think, is it visible to everyone? As of now, no ma'am. Just wait, madam. Madam, just wait, madam, I am sharing. Madam, is it visible? You just speak about the program, ma'am. Okay, madam, okay, that's right. You switch on your video. Just wait, madam, I will switch on my video. 2 minutes. Then 2 minutes. Video. No. Madam, sorry for making you wait. The screen is not. Now is it visible, madam? You are visible, but the screen is not, so it's not a problem. We can share Okay, the madam, screen okay, later on. Okay, madam, I will explain what I want to share with them. Yeah. Good afternoon to all the AMOs. As we know that the government of India is providing the textbooks through Samagra Shiksha, library books to by Samagra Shiksha to all the schools in the state. This is the ongoing program. Every year, the government is supplying the books to all the schools under the library component. AMOs అందరికీ తెలుసు, PAB చేస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం PAB గా ప్రపోజ్ చేస్తాం లైబ్రరీ బుక్స్. సో లైబ్రరీ బుక్స్ మనకి స్కూల్ కి రీచ్ అవుతున్నాయి, బట్ అవి పిల్లలకి రీచ్ అవ్వాలి, పిల్లలు వాటిని యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలాగూ వెకేషన్ పీరియడ్ 10 days వెకేషన్ వచ్చింది. సో మనందరం పిల్లలకి బుక్స్ పంపించామా లేదా? ఎలాగూ మీకు కంపల్సరీగా MEO ఆర్ DO ఆర్ DYO ఆర్ AMO ఎవరో ఒకరు స్కూల్ కాంప్లెక్స్ జరిగేటప్పుడు విజిట్కి వెళ్తున్నారు. సో విజిట్కి వెళ్ళిన కాంప్లెక్స్ స్కూల్లో అట్లీస్ట్ వీ హ్యావ్ టు చెక్ whether the books are given to the students or not.
So please, I request Aparna madam also to add that point in the survey form if possible. And one more thing is, SPD is from our Samagra Shiksha office. SPD sir instructed to launch a magazine. Previous గా కూడా మీరు ఒక magazine ని రిలీజ్ చేస్తున్నారు. Now our SPDs are also interested to release a magazine from Samagra Shiksha. ఈ magazine కి AMOs గైడ్లైన్స్ ఇవ్వండి. అంటే కాంప్లెక్సెస్ మీన్స్ స్టేట్ లో ఉండే అన్ని స్కూల్స్ కవర్ అవుతాయి కాబట్టి ఈజీగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి టీచర్ కి రీచ్ అవుతుంది. హెచ్ఎం కి కాకుండా టీచర్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. అందులో ఎవరెవరు ఏమేమి కంట్రిబ్యూట్ చేయొచ్చు, ఆ మ్యాగజైన్ లో ఏమేమి టాపిక్స్ మేము ఇస్తాము, ఏమేమి టాపిక్స్ ప్రింట్ అవుతాయి. సో స్టూడెంట్ కంట్రిబ్యూషన్ మీన్స్ స్టూడెంట్స్ రాసే స్టోరీస్, పజిల్స్ ఏవైనా సరే from the student end. If they are interested in writing the puzzles or fun activities or games, అలాంటివి స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చేయగలిగితే ఎంకరేజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోయినా ఎంకరేజ్ చేస్తే స్టూడెంట్ కెన్ ఏబుల్ టు రైట్. అలాగే టీచర్స్ ఉంటారు, కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్ గా స్టోరీస్ రాస్తూ ఉంటారు. అలాంటి టీచర్స్ కూడా వాళ్ళని వాళ్ళకి రాసిన మ్యాగజైన్స్ స్టోరీస్ ఆర్ పోయమ్స్ ఏమైనా కవితలు కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఇవ్వచ్చు. కంట్రిబ్యూషన్ లో పజిల్స్ ఉండొచ్చు, గేమ్స్ ఉండొచ్చు, ఫన్ యాక్టివిటీస్ ఉండొచ్చు. కొంతమంది టీచర్స్ ని వింటూ ఉన్నానండి ట్రైనింగ్స్ అప్పుడు ఒక మ్యాథ్స్ ఫార్ములా చెప్పాలి, ఒక సాంగ్ లాగా చెప్తున్నారు. అలాంటివి కూడా మీరు మన డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ ఆఫీస్ కి సెండ్ చేయొచ్చు. అలాగే కొన్ని స్కూల్స్ లో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తారు, డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ కూడా డిస్ట్రిక్ట్ నుంచి మన స్టేట్ కి షేర్ చేయాల్సి ఉంటుంది. ఏమోస్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని స్కూల్స్ వరకు రీచ్ అయ్యే ఛానల్ స్కూల్ కాంప్లెక్సెస్ కాబట్టి ప్రతి స్కూల్ కి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ని మీ దగ్గర నుంచే మాకు కలెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ రేపు సార్ డిఓస్ మీటింగ్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు కూడా మీ లెవెల్ నుంచి కాంప్లెక్స్ లెవెల్ దాకా రీచ్ అవ్వాలి. కాంప్లెక్స్ నుంచి స్కూల్ లెవెల్ వరకు రీచ్ అయ్యేలా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ guidelines given by the SPD sir regarding the magazine. So thank you everyone. Madam, thank you for giving the session. Aparna madam. Aparna madam. Aparna madam. Yes, yes, ma'am. Okay. Are you audible? Yes. Yes. Okay. Thank you, madam. Thank Yes, you. yes. The session has been closed. Okay. Thank you. Thank you. Thank you. Thank you. సో అందరూ విన్నారు కదండి వీర్గాథ గురించి. ఇందాక సుహాసిని మేడం గారు చెప్పారు వీర్గాథ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటి గురించి, తర్వాత వచ్చి పిఎం శ్రీ విద్యా వైభవ్ గురించి అవన్నీ చెప్పారు. ఇప్పుడు శారదా మేడం గారు వచ్చి మనకు ఇక్కడ ఒక పబ్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. సమగ్ర శిక్షలో ఒక పబ్లికేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎస్పీడి గారు. సో దానికి గాను గ్రౌండ్ నుంచి పిల్లలు కంట్రిబ్యూషన్, స్టూడెంట్స్ కంట్రిబ్యూషన్, అట్ ద సేమ్ టైం టీచర్స్ కంట్రిబ్యూషన్ కూడా అడుగుతున్నారు. సో వాళ్ళు రాసిన ఏవైతే ఉంటాయో బొమ్మలు గీసిన బొమ్మలు కానివ్వండి, లేకపోతే కవితలు రాసిన స్టోరీస్, చిన్న చిన్న అనెక్డాట్స్, పొడుపు కథలు, ఇలాంటివన్నీ కూడా పంపిస్తే ఇక్కడ వాటిని స్క్రూటినీ చేసి పబ్లికేషన్కి ఏవి పెట్టొచ్చు అనేది చూస్తామండి. సో కంపల్సరీగా ఇది అందరికీ కూడా ఇది డిసెమినేట్ చేసేటట్టు మీరందరూ ప్లాన్ చేసుకోవాలి. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో కూడా ఇది ఒక భాగంగా టీచర్స్ మధ్యలో ఒక 10 minutes డిస్కషన్, దీని గురించి ఏ విధంగా చేయొచ్చు అనేది 10 minutes డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ దత్తాత్రేయ ఫ్రమ్ EI టు గివ్ హిస్ ప్రెజెంటేషన్. So I will share my screen now. So I hope my screen is visible to everyone. Aparna madam, please give confirmation. Yes, yes, Dattatreya sir,
The screen is visible in one window. Oh, understood, ma'am. So now this one, ma'am. Yeah. Yeah, now it is fine. So good afternoon, everyone. My name is Dattatreya. I'm representing education initiatives. Educational initiatives is one of the TSN's SALT project, which support state in the assessment reforms. Currently, లాస్ట్ ఈరోజు లాస్ట్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో సెప్టెంబర్ మంత్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో మనం సిబిఎస్ ఆధారంగా లైక్ 2023-24 సిబిఎస్ ఆధారంగా క్రియేట్ చేసిన మిస్కన్సెప్షన్ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైమరీ తర్వాత సెకండరీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్లో డిస్కస్ చేయడం జరిగింది, సబ్జెక్ట్ వైజు తర్వాత క్లాస్ వైజు. అదేవిధంగా మనం అసెస్మెంట్ రిఫార్మ్స్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఒక వీడియోస్ మాడ్యూల్ ఆధారంగా. సో దీనికి సంబంధించిన ఒక ప్రీ సర్వే ఫామ్ అనేది లాస్ట్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో రోల్అవుట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ని ఫిల్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిసీవ్డ్ గుడ్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద టీచర్స్ ఫర్ ది ప్రీ సర్వే ఫామ్. అండ్ అక్టోబర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో మన ఎజెండా వచ్చేసరికి వీడియోస్ యొక్క రిసోర్స్ ఏమైతే ఉన్నాయో ఆ వీడియో రిసోర్స్ని వాచ్ చేయాల్సి ఉంటుంది ఆల్ టీచర్స్. అలాగే పోస్ట్ సర్వే ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు 9:40 to 10:40 AM మనకి మార్నింగ్ టైంలో 9:40 to 10:40 AM స్కూల్ కాంప్లెక్స్ ఎజెండాలో ఇవ్వడం జరిగింది, బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఇది ఈ యొక్క సెషన్ ఫ్లో అనేది రీసోర్స్ పర్సన్కి చాలా ఈజీగా ఉంటుంది కండక్ట్ చేయడానికి, తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వీడియో రిసోర్సెస్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అనే టాపిక్ మీద టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ అనే టాపిక్ మీద 40 minutes ఉంటుంది వీడియో. తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్రియేటింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది, బోత్ 10 minutes ఉంటుంది. తర్వాత క్రియేటింగ్ టెస్ట్ బ్లూ ప్రింట్, ఇది ఒక 7 minutes ఉంటుంది. టోటల్ ఈ వీడియో యొక్క వాచ్ అనేది టీచర్స్కి 40 minutes దాకా ఉంటుంది సెషన్స్లో. మీకు ఇక్కడ లింక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, వీడియో రిసోర్స్ లింక్. సో ఇవి రీసోర్స్ పర్సన్స్కి మనము ఆల్మోస్ట్ లైక్ ఒక 4 days ముందే మనకు రిసోర్స్ పర్సన్స్ అందజేసే విధంగా వీడియో రిసోర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి పోస్ట్ సర్వే ఫామ్ అనేది టీచర్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 10 minutes పడుతుంది. దీనికి ప్రతి ఒక్క స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తమ పరిధిలో ఉన్న టీచర్స్ అందరూ ఈ పోస్ట్ సర్వే ఫామ్ని ఫిల్ చేశారు అనేది ఖచ్చితంగా మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి సెషన్ ఫ్లో అనేది ఈజీగా అర్థమైంది కదండి. లైక్ దెర్ ఆర్ 4 వీడియోస్ ఉన్నాయి, అవి టీచర్స్ అందరు వాచ్ చేయాలి. రిసోర్స్ పర్సన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క టీచరు కంటెంట్ చూసారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. దీంట్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేయొచ్చు. మన టాపిక్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ సర్వే ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో దిస్ ఈస్ ద అక్టోబర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ agenda and details. If any doubts, please ask me, so I will respond. Thank you. Yes, thank you, Dattatreya garu. Thank you. So it was clear only, no problem. Thank you. So once we disseminate the agenda with the links, they will be able to see it. No problem with that. And now I request a person from Pradham to take up the session flow. Good afternoon, Aparna garu, and good afternoon, all of you. I am Leela Padmata from Pratham. I am sorry, I am unable Yeah, to, good afternoon. unable to switch on the camera. Yeah. Yeah. Okay, Nandi. Good afternoon, all of you, sir. సో మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో చాలా రోజుల నుంచి మన గ్రౌండ్ లెవెల్ టీచర్స్కి సాల్ట్ ప్రోగ్రామ్ కింద ప్రథమ నుంచి అందిస్తున్న 60 రోజుల సర్టిఫికేట్ జ్ఞాన ప్రకాష్ సర్టిఫికేట్ కోర్స్కు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ట్రైనింగ్స్ అనేవి మనం ఈ అక్టోబర్ నెలలో 3వ వారం నుంచి ప్రారంభించబోతున్నాము. దానికి సంబంధించి ఆల్రెడీ మనం కేఆర్పీస్ డిఆర్పీస్ ట్రైనింగ్స్ అయిపోయినాయి. వారికి మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్స్ కూడా మనం రీసెంట్గా కండక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ ఏదైతే ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ టీచర్స్కి మనం ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నామో ఇవి మేజర్గా ప్లే బేస్డ్ మెథడాలజీ అండ్ హౌ టు ఇన్వాల్వ్ ద కమ్యూనిటీ అండ్ పేరెంట్స్ ఇన్ దర్ చిల్డ్రన్స్ లెర్నింగ్ ప్రాసెస్, అలాగే అసెస్మెంట్ ఎలా జరగబోతున్నాము ఈ ఎర్లీ గ్రేడ్ చిల్డ్రన్ కోసం అనేది వాటి మీద ఈ ట్రైనింగ్స్ అవి ఉన్నాయి.
Yes, Sorry ma'am. to intervene, Padmalata garu. Yes, First ma'am. of all, switch on your video. That's what, ma'am, I told. My camera is not working. That's why I Okay. just I'm unable to switch on my camera. Sorry. Okay. And the thing which you are sharing this one, ma'am. So please ensure that you share the proper content. Yes, ma'am. That only I'm sharing. So in that complex meeting, all the AMOs and need to be instruct the HMs regarding this. That's what I'm just setting the context. ఎస్ సార్. సో ఎవరైతే KRP DRPs ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జరగబోయే ట్రైనింగ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంగా కోవటమైంది. అలాగే ఏదైతే మన స్కూల్స్ని ట్రైనింగ్ కోసం మ్యాపింగ్ చేయబోతున్నామో దానికి సంబంధించి మొట్టమొదటి ప్రారంభ స్పెల్స్లో సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ని కాకుండా మనం అట్లీస్ట్ 2 టీచర్స్ ఆర్ మోర్ దాన్ 2 టీచర్స్ ఉన్న స్కూల్స్ని కనుక మనం మ్యాపింగ్ చేసుకుంటే బాగుంటుంది. లేటర్ హౌ టు ఇన్వాల్వ్ ద సింగిల్ టీచర్ స్కూల్ టీచర్స్ అనేది యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వీ కెన్ ఫాలో దట్ అండి. అట్లాగే ఎవరైతే టీచర్స్ ఇప్పుడు మన ట్రైనింగ్ అటెండ్ అవబోతున్నారో వారి ప్లేస్లో కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు జరిగే ఇన్స్ట్రక్షనల్ థింగ్స్కి ఇబ్బంది లేకుండా CRPs కానీ ఇంకా అదర్ టీచర్స్ని ఎవరినైనా కూడా కొంచెం వాళ్ళకి ఎలబరేట్ చేసేటట్టుగా చూడాల్సిందిగా కోరుతున్నానండి. అండ్ వెంకటేష్, could you please add if anything is there? Hello, Venkatesh. Thank you, ma'am. Thank you so much. So most of the points are already covered చేశారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో అందులో సెషన్ 4లో చూసినట్లయితే మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది విద్యా ప్రవేశ యాక్టివిటీస్ గురించి అండ్ సెకండ్ది గ్రేడ్ 1 and 2కి మనం ఏదైతే FLN ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామో దాని గురించి. ఆల్రెడీ గ్రేడ్ 1 and 2 ట్రైనింగ్స్ ఏదైతే FLN ట్రైనింగ్స్ డిస్కస్ చేసామో అది ఆల్రెడీ లీలా గారు కవర్ చేశారు. నేను ఒకసారి విద్యా ప్రవేశ్ గురించి చెప్పేసి ట్రైనింగ్స్ గురించి కూడా ఒక్కసారి రివైండ్ చేస్తాను. సో విద్యా ప్రవేశ యాక్టివిటీస్ అనేది గ్రేడ్ 1 వాళ్ళ కోసము NCERT నుంచి అండ్ SCERT నుంచి గైడ్లైన్స్ రావడం జరిగింది. డీటెయిల్గా ప్లాన్ ఇవ్వడం అంటూ జరిగింది. అందులో భాగంగా ఆల్రెడీ 90 days ఆల్రెడీ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది గ్రేడ్ 1లో ప్రతి ఒక్క స్కూల్లో. అలాగే జూన్లో ఏం జరిగిందంటే NCERT వాళ్ళు ఇక్కడికి బేస్ లైన్ అసెస్మెంట్ అనేది కొన్ని పర్టికులర్ స్కూల్స్లో అసెస్మెంట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దిస్ 90 days ఆఫ్ యాక్టివిటీస్, ఈ 90 రోజులు యాక్టివిటీస్ చేసిన తర్వాత ఆ స్కూల్లో ఇంప్రూవ్మెంట్స్ ఎలా వచ్చాయి అన్న దాని గురించి మళ్ళీ ఎండ్లైన్ అసెస్మెంట్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి రెస్పెక్టెడ్ AMOs అండ్ రెస్పెక్టెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ కొంచెం జాగ్రత్త తీసుకొని ఆ సెషన్స్ ఏవైనా ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని వాటికి రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అది ఫస్ట్ అజెండా పాయింట్. వీటి గురించి డీటెయిల్గా ఈ 90 days యాక్టివిటీస్లో పిల్లలు ఏం నేర్చుకున్నారు, టీచర్స్ ఏమైనా TLM ఎలా తయారు చేశారు, వీళ్ళు చేసిన అచీవ్మెంట్స్ ఏంటి అన్న దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్, ఆల్రెడీ లీలా మేము కవర్ చేసినట్టుగా గ్రేడ్ 1 and 2 కోసం సాల్ట్లో భాగంగా మనం 60 days సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఈ 60 days సర్టిఫికేషన్ కోర్సులో ప్రతి సంవత్సరంలో కూడా 20 రోజులు మనం ట్రైనింగ్ ఇస్తాము. 20 రోజుల ట్రైనింగ్లో 6 రోజుల్లో అనేది ఇన్-పర్సన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే రెసిడెన్షియల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 14 రోజులు ఆన్లైన్లో ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఇందాక మీరు చూసినట్టుగా స్విఫ్ట్ బాట్లో ఆ ట్రైనింగ్ అనేది కాంటెంట్ యాక్సెస్ చేయడం, వాటికి సంబంధించిన ఫీచర్స్ ఏమైనా ఉంటే అటెంప్ట్ చేయడం ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఈ 6 days ట్రైనింగ్ ఏదైతే రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నామో అది 34,000 మంది అందరి టీచర్స్కి ఒకటేసారి ఇవ్వడం కష్టం కనుక KRPస్కి DRPస్కి ఆల్రెడీ కీ లెవెల్ రిసోర్స్ పర్సన్స్కి స్టేట్ లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ట్రైనింగ్స్ ఏదైతే 34,000 మంది కొనుక్కుంటున్నామో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం దసరా హాలిడేస్ అయిపోయిన వెంటనే మొదలు పెడుతున్నాము. వాటికి సంబంధించి లాస్ట్ వీక్లో AMOs అందరికి కూడా SPD గారి లెవెల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ASOస్కి అండ్ AMOస్కి డేటా కలెక్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నాయి కనుక ఎవరైతే ఈ 60 days సర్టిఫికేషన్ కోర్సులో KRPస్గా DRPస్గా అటెండ్ అయ్యారో ట్రైనింగ్స్
వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీగా ఏదైతే అప్పుడు జరిగినప్పుడు ట్రైనింగ్ మాన్యువల్స్ ఇవ్వడం జరిగింది, సపోర్టింగ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, అవన్నీ ఒకసారి ప్రిపేర్ అయ్యి ట్రైనింగ్స్కి అటెండ్ అవుతారని కోరుకుంటున్నాము. అది ఏఎంఓల ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కేఆర్పీస్కి డిఆర్పీస్కి కంపల్సరీగా ఒకసారి రిమైండ్ చేసి ఆ యాక్టివిటీస్ ఆ సెషన్స్ అన్నీ రివైజ్ చేసుకొని ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రౌండ్ లెవెల్లో ట్రైనింగ్స్ ఈ 34,000 మందికి ప్రతి డిస్టిక్ నుంచి కొంతమంది ప్రతి వారం ప్రతి ఒక్క స్పెల్ వైజ్గా మనం 34,000 మందిని కూడా 9 వెన్యూస్లో కొన్ని స్పెల్స్గా అటెండ్ అవుతారు. కాబట్టి ఆ స్పెల్లో అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా సింగిల్ స్కూల్ టీచర్ కాకుండా మిగతా స్కూల్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. అండ్ దీస్ ఆర్ ద 2 మేజర్ పాయింట్స్ అనేది చూసుకోండి. ఎక్కడైతే ఈ కేఆర్పీస్ డిఆర్పీస్ అటెండ్ అవుతున్నారో అక్కడ మన సిఆర్పీస్ని వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేయడము, లేదంటే వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ చేయాలి. ఎందుకంటే కేఆర్పీస్ ప్రతి డిస్టిక్లో 4 ఉన్నారు కాబట్టి 3 డిస్టిక్స్కి ఒకటే వెన్యూ ఉంటే 12 మంది ఉంటారు. సో అక్కడ కొంచెం జాగ్రత్త వహించి ఈ సిఆర్పీస్ని కేఆర్పీలు డిఆర్పీలు బదులు సిఆర్పీస్ని కొంచెం అలోకేట్ చేసి ట్రైనింగ్స్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అందుకు కేఆర్పీలని డిఆర్పీలని ప్రిపేర్ అవ్వడానికి ట్రైనింగ్ మాన్యువల్స్ ఉపయోగించి బాగా ప్రిపేర్ అయ్యి వీటి గురించి కూడా ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే వీటి గురించి మాట్లాడు. థ్యాంక్ యూ అపర్ణ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ మ్యూట్లో ఉన్నారు మేడం, వాయిస్ అనమాట. సారీ, ప్రథమ్ వాళ్ళది 3 సెషన్స్ ఇచ్చారు కదా, ప్రైమరీ వాళ్ళకు 3 అయిపోయినాయా? ఒకటే సెషన్ మ్యామ్ యాక్చువల్గా. లే మ్యామ్, తరల్ ఉంది మ్యామ్, తరల్. ఓకే, ఎస్ ఎస్. వినోద్ గారు ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. అది షేర్ చేశారా ఇప్పుడు వరకు? ఎస్, యూ కెన్ కంటిన్యూ వినోద్ గారు. అది పీపీటీ ఉంది మ్యామ్, అది ఆల్రెడీ ప్రైమరీ పీపీటీలో చెప్పాము, షేర్ చేసాము. అందుకోసమని ఆల్రెడీ పీపీటీ, నాకు షేరింగ్ రావట్లేదు ఇక్కడ షేర్ చేయడానికి, అందుకోసమని. సో టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ ప్రోగ్రామ్ మనము స్టేట్లో అన్ని స్కూల్స్లో 3, 4, 5 తరగతులు ఎక్కడైతే ఉన్నాయో అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి అక్టోబర్ మంత్ మనం ఎజెండా పాయింట్స్గా మనం ఆల్రెడీ బేస్ లైన్ కండక్ట్ చేస్తున్నాము అన్ని స్కూల్స్లో. దానికి సంబంధించిన డేటాను కూడా మనము అకాడమిక్ మానిటరింగ్ యాప్లో కాకుండా ఈసారి మనం అటెండెన్స్ యాప్లో ఉంది. అది ఎనేబుల్ చేసిన వెంటనే మీరు రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని స్కూల్స్ సంబంధించిన డేటా బేస్ లైన్ డేటాని దాంట్లో అటెండెన్స్ యాప్లోనే ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు ఎనేబుల్ చేసిన తర్వాత ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే టీఆర్ఎల్ సంబంధించి టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమం సంబంధించి మనం ఏదైతే గోల్స్ ఉన్నాయో, మనకి ఏదైతే మనం పెట్టుకుని మనం వర్క్ చేస్తున్నామో, ఇమీడియట్ నీడ్ అయితే ఎవరికైతే 3rd, 4th, 5th ఉందో వాళ్ళకి సంబంధించిన గోల్స్ ని మనం పెట్టుకుని వర్క్ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని విషయాలు అంటే మామూలుగా భాష లాంగ్వేజ్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, అట్లనే మ్యాథ్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఈ రెండింటి మీద మనం పనిచేస్తున్నాం. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించిన ముఖ్యమైన లక్ష్యాలను మనం ఒకసారి ఆలోచన చేసి మనం ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ప్యూర్ అకాడమిక్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అనేది అందరూ స్కూల్ కాంప్లెక్స్ లో కూడా మాట్లాడితే బాగుంటుంది. హెచ్ఎంస్ అందరికీ అవేర్నెస్ ఉంటే కూడా బాగుంటుంది అనేది కూడా మనం డాక్యుమెంట్ రూపంలో ఇవ్వటం జరిగింది. సో అవగాహనతో అనర్గళంగా చదవాలనేది మన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎవరైతే ఉన్నారో పిల్లలు, వెనకబడిన పిల్లలు ఉన్నారో 3, 4 తరగతి పిల్లలు, వాళ్ళు అనర్గళంగా ఫ్లూయెంట్ రీడర్స్ గా మారి, కాంప్రహెన్సివ్ రీడర్ గా మారి రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ లో కోపప్ చేయాలనేది మనం ఇది లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఎవరైతే చదివిన అంశాన్ని మన వాళ్ళ సొంత మార్కుల్లో కాంప్రహెన్షన్ లో పారా చదివి కాంప్రహెన్షన్ మోడల్లో రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ అన్ని కాంప్రహెన్షన్ మోడల్ ఉన్నారు కాబట్టి దానికి మనం అయ్యేటట్టు మన పిల్లల్ని చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మాట్లాడిన అంశాలపై వాళ్ళు సొంత మాటల్లో వాళ్ళు సొంతగా ఓన్ వర్డ్స్ లో వాళ్ళు రాయాలనేది మనం తెలుగులో పెట్టుకున్నాం. అట్లానే స్థాన విలువలతో మనం 3 అంకెల సంఖ్యలు మ్యాథ్స్ లో, అట్లానే చతుర్విధ ఫండమెంటల్ 4 ఆపరేషన్స్ మనం చేయాలని, రాత్రులు ఎక్కడ వార్డ్ ప్రాబ్లమ్స్ చేయాలని పెట్టుకున్నాం. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మనం ఏదైతే ఎజెండా పాయింట్స్ లో పెట్టామో దానికి సంబంధించి ప్రైమరీ ఎజెండా పాయింట్స్ లో మీకు ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు భాషలో మనము బేస్ లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళని యాజ్ పర్ చిల్డ్రన్స్ మన యాక్చువల్ లెర్నింగ్ లెవెల్స్ ప్రకారం గ్రూపింగ్ ప్రాపర్ గా చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ దేర్ లెర్నింగ్ లెవెల్స్ ప్రకారం వాళ్ళు గ్రూప్ వైజ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పెట్టి యాజ్ పర్ గ్రూప్ పరంగా సెట్ ఆఫ్ యాక్టర్స్ గ్రూప్ యాక్టర్స్ ప్రకారం వాళ్ళు టీచ్ చేస్తున్నారు లేదా టీఎల్ఎం యూజ్ చేస్తారు అనేది మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. అది స్కూల్ కాంప్లెక్స్ లో మీరు ప్రతి హెచ్ఎం సంబంధించి ప్రతి స్కూల్ సంబంధించి మీరు డిస్కస్ చేస్తే అది కొంచెం మన పిల్లలకి ఇంప్రూవ్
ఇంప్రూవ్ అవడానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అట్లానే ఈ అక్టోబర్ మంత్ సంబంధించి మనము మ్యాథ్ అండ్ లాంగ్వేజ్ లో సంబంధించి మనము గ్రూప్ 1 యాక్టివిటీస్ కి ఫోకస్డ్ గా చేసాము. గ్రూప్ 1 యాక్టివిటీస్ లో ఏమైతే ఉందో గ్రూప్ 1 యాక్టివిటీస్ లో ఏదైతే ఫోకస్డ్ గా డిస్కస్ చేయాలో స్కూల్ కాంప్లెక్స్ అనే విషయాలు, సంభాషణ ఒకటి, కథ సంబంధించిన విషయాలు, కృత్యాలు సంబంధించిన విషయాలు, అదనే స్థానం, అట్లానే తెలుగు సంబంధించి గ్రూప్ 1 యాక్టివిటీస్, మ్యాథ్స్ సంబంధించి గ్రూప్ 1 యాక్టివిటీస్ క్లియర్ గా ఇవ్వటం జరిగింది డాక్యుమెంట్స్ లో. తెలుగు సంబంధించి గ్రూప్ 1 యాక్టివిటీస్ ఏదైతే ఉండేవో దాని రిలవెంట్ సంబంధించి మాన్యువల్ కూడా ఒక లింక్ ఇచ్చాము. అట్లానే మ్యాథ్స్ సంబంధించి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో గణిత సంబంధించిన సంభాషణలు అట్లాంటి కొన్ని యాక్టివిటీస్ గ్రూప్ 1 లో ఉన్న ప్రతి యాక్టివిటీస్ ని కవర్ చేస్తూ మేము అది డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మాన్యువల్ కూడా తెలుగు సంబంధించిన మాన్యువల్ తెలుగు ఇచ్చాము, లింక్ ఇచ్చాము. మ్యాథ్స్ సంబంధించిన మాన్యువల్ మ్యాథ్స్ లింక్ ఇచ్చాము. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ మీకు వచ్చిన వెంటనే ప్రతి స్కూల్ హెచ్ఎంస్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్కూల్ హెచ్ఎంస్ కి డాక్యుమెంట్ పంపించినట్టయితే ఇది వాళ్ళకి సంబంధించిన ఏమన్నా స్కూల్ సంబంధించిన ఏమన్నా లాంగ్వేజ్ లో కానీ మ్యాథ్స్ లో కానీ ఉంటే ఆ మాన్యువల్ క్లిక్ చేసి చేస్తారు. మనం ఈ అక్టోబర్ మంత్ ఇప్పుడు బేస్ లైన్ అయిపోయిన తర్వాత ఫోకస్డ్ గా ఈ మంత్ వరకు మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ 1 మ్యాథ్స్ లో గ్రూప్ 1 యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తున్నాం, తెలుగులో గ్రూప్ 1 యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి మనం గ్రూప్ 2 ఎక్కడైతే ఆఫ్టర్ బేస్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మనం ఏదైతే ఫోకస్ అయ్యిందో ఈ మొత్తం ప్రతి స్కూల్ కాంప్లెక్స్ కి మంత్ వైజ్ మనం ఎజెండా పాయింట్స్ కి ఇస్తున్నాం. కాబట్టి సో మీకు దీనికి సంబంధించి ప్రతి హెచ్ఎంస్ కి ఈ యొక్క డాక్యుమెంట్ పంపించి దీని మీద మీరు స్కూల్ కాంప్లెక్స్ లో మాట్లాడితే ప్రోగ్రామ్ కి పిల్లలకి హెల్ప్ అవుతుందని. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్. థ్యాంక్ యూ వినోద్ గారు. సో these were the things which were covered in the school agenda, school complex agenda, primary and secondary subject complexes. So to conclude this, ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయండి. మండే రోజు ఇప్పుడు అందరూ జాయిన్ అయ్యారా లేదా అనేది కరెక్ట్గా మనకు తెలియదు. ఆల్ ఏఎంఓస్ అయితే జాయిన్ అయ్యారు. బట్ అదర్ దెన్ ఏఎంఓస్ ఇంకా మిగతా మన కాంప్లెక్స్ లెవెల్ హెచ్ఎంస్ కానివ్వండి, లేకపోతే మన ఎంఈఓస్ కానివ్వండి, అన్ని దగ్గర నుంచి జాయిన్ అవ్వగలిగారా లేదని మనకు తెలియదు, ఎందుకంటే హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఇట్ వాస్ అ వెరీ షార్ట్ నోటీస్ ఆల్సో. సో 14th ఆల్ ఏఎంఓస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టుకోండి విత్ ఆల్ ద మండల్ లెవెల్ ఫంక్షనరీస్ లైక్ ఎంఈఓస్ అండ్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్. 14th కంతా మీకు అజెండా విత్ లింక్స్ షేర్ అయిపోతాయి ఏఎంఓస్ అందరికి. సో ఆ అజెండా విత్ లింక్స్ మీరు వీళ్ళకందరికీ షేర్ చేయండి. అండ్ వీ హ్యావ్ ఈవెన్ స్పోకన్ టు ఎస్పీడీ సార్ ఆల్సో. ఈ ఎఫ్ఆర్ఎస్ లో కూడా ఇది పెట్టిద్దామని అనుకుంటున్నాము. అది పాసిబుల్ అయితే నేను ఏఎంఓస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఎఫ్ఆర్ఎస్ యాప్ లో కూడా అజెండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన సమగ్ర పోర్టల్ ఉంది కదా, దాంట్లో కూడా మనకు వెబ్సైట్ లో కూడా అజెండా పెట్టిస్తాము. సో ఇక్కడ నుంచి టీచర్స్, ఆర్పీస్ ఎవరు కూడా మాకు అజెండా రాలేదు, అడ్వాన్స్ గా మాకు అజెండా రాలేదు అని చెప్పడానికి ఎటువంటి కారణాలు, ఎటువంటి స్పేస్ మేము ఇవ్వదలుచుకోలేదు. సో ఇవన్నీ కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ 14th అయితే కంపల్సరీగా ఏఎంఓస్కి వస్తాయి కాబట్టి ఏఎంఓస్ అందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్స్ పెట్టుకోండి. మీరు మండల్ లెవెల్ అఫీషియల్స్, ఎంఈఓస్ అండ్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ని లైన్లోకి తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకొని అజెండా మొత్తం వాళ్లకు డిసెమినేట్ చేసేసేయండి. అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే, కొంతమంది ఏఎంఓస్ ఆన్ టైం ఈ ఒక్క మీటింగే కాదండి, ఏ మీటింగ్ అయినా కొంత ఆన్ టైం జాయిన్ అవ్వట్లేదు. మీటింగ్ స్టార్ట్ అయినా ఒక 10-15 మినిట్స్ మన యాక్చువల్గా అయితే 2 to 4:30 ఏదైనా మీటింగ్ షెడ్యూల్ చేస్తే 10 minutes బిఫోర్ అటెండెన్స్ తీసుకుంటాం. సరే అనేసి అని అందరూ వేరే వేరే వర్క్లో ఉంటారు కాబట్టి ఒక బఫర్ పీరియడ్ పెడతామండి, 10 minutes ఆఫ్టర్ కూడా పెడతాం. బట్ దాని తర్వాత కూడా కొంతమంది జాయిన్ కాకపోతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ మేము ఫోన్లు చేసుకోవాల్సి వస్తుంది. సో దయచేసి ఏఎంఓలకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక టైం పెట్టినప్పుడు ఆ టైంలో అందరూ జాయిన్ అయిపోతే ఆన్ టైం మీటింగ్ స్టార్ట్ చేయవచ్చు అండ్ అట్ ప్రాపర్ టైం మీటింగ్ ఎండ్ చేయవచ్చు అండి. జాయిన్ అయిన వాళ్ళందరూ మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తే వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. సో అది దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్కరు టైము ప్రెషియస్ అండి, అది దృష్టిలో పెట్టుకొని ఒక టైం చెప్పినప్పుడు ఆ టైంలో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ మీరు వేరే ప్రోగ్రాంలో ఉండి మీరు జాయిన్ అవ్వలేకపోతే మీ తరఫున, మీ డిస్ట్రిక్ట్ తరఫున ఇంకొకరిని కంపల్సరీగా జాయిన్ చేయించండి.
సో దట్ అజెండా వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఆ మీటింగ్లో జరిగే పాయింట్స్ వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో ఆ విధంగానే చేయండి తప్ప అదర్వైజ్ డిస్ట్రిక్ట్ నుంచి కంపల్సరీగా ఒక రిప్రజెంటేషన్ అంటూ ఉండాలి. ఐదర్ ఏఎంఓ అయితే ఏఎంఓ ఉండాలి. ఏఎంఓ ఈజ్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్, then other person can join, other sectoral officer can join, but the sectoral officer must update AMO on the meeting points. ఇది అప్డేషన్ ఏఎంఓకి కంపల్సరీగా అట్ ఎనీ కన్వీనియంట్ టైం ఇవ్వాలండి. ఇంపార్టెంట్ అయితే ఇమీడియట్ గానే వాళ్ళకు తెలపాలి. సో ఇది మా రిక్వెస్ట్ అండి. సో ఏఎంఓస్ అందరూ కూడా వాళ్ళకు ఇచ్చిన టైంకి ఆ మీటింగ్లో జాయిన్ అవ్వాలి. అదొకటి. మూడో పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది ఏఎంఓస్ రీపాట్రియేట్ అయిపోయి కొత్త ఏఎంఓస్ జాయిన్ అవుతున్నారు. సో ఇంకొక రిక్వెస్ట్, ఏఎంఓస్ గ్రూప్ ఉంది, స్టేట్ గ్రూప్ ఉంది. దాంట్లో ఇప్పుడు ఏఎంఓగా లేని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ప్రసాద్ గారికి లేదంటే మాకు పర్సనల్గా మేము రీపాట్రియేట్ అయ్యాము, సో మా ప్లేస్లో కొత్త ఏఎంఓ జాయిన్ అయ్యారు ఫలానా వాళ్ళని చెప్పి వాళ్ళ నేము వాళ్ళ ఫోన్ నంబర్ పెట్టారంటే, కాంటాక్ట్ నంబర్ పెట్టారంటే మేము దాంట్లో అప్డేట్ చేస్తామండి. నా దగ్గర ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించిన 4 ఏఎంఓలు నంబర్లు ఉన్నాయండి. ఇప్పుడు ఏ ఏఎంఓ ఆ డిస్ట్రిక్ట్కి కరెక్ట్గానే మేము చెప్పలేకపోతున్నాం. సో ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుంటే మాకు బాగుంటుంది. ఎవరైతే రీపాట్రియేట్ అయ్యారో వాళ్ళ గ్రూప్ లీవ్ చేసేస్తే కూడా కొంత వాళ్లకు బర్డన్ తగ్గుతుంది. సో ఇది మా రిక్వెస్ట్ అండి. సో విత్ దిస్ ఐ క్లోజ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. So please make it sure that you have a meeting with the district level field functionaries, mandal level field functionaries on 14th at your convenient time. So all the AMOs are requested to do this. Thank you. Ismail Garu, you can stop the live. Thank you, sir.